స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవుని ప్రేమ. హల్లెలూయా. చదివిన కీర్తన ఒకసారి మళ్ళా వెనక్కి తిరిగి నెమరు వేసుకుంటే అక్కడ మనకు తెలుస్తున్న ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. పేదలను కటాక్షించేవాడు ఎవరంట? ధన్యుడు. పేదలను, అన్నం లేక ఆకలితో, దరిద్రంగా బట్టలు లేక, సరిగా ఇల్లు లేక, ఆరోగ్యం లేక, భేద స్థితిలో ఉన్న వారిని ఎవరైతే ప్రేమిస్తారో, దయదలుస్తారో, కటాక్షిస్తారో వాళ్ళు ధన్యులు అంటున్నాడు. ఎందుకు వాళ్ళు ధన్యులు అంటే దేవుని ప్రేమిస్తున్నాడు. పేదలను కనుకరించేవాడు, పేదలను ప్రేమించేవాడు, వాళ్ళ మీద దయ చూపించేవాడు. పేదలకు ఏదైనా 10 రూపాయలు ఇచ్చినా, ఒక అరటిపండు ఇచ్చినా, వాళ్ళకి ఏదన్నా అన్నం పెట్టినా, యెహోవాకు, దేవునికి అప్పు ఇచ్చిన వాడు అవుతున్నాడు. దేవుడికి మనం అప్పు ఇవ్వడమా? అవును. దేవుడికి అప్పు ఇచ్చిన మాత్ర పొలం అవుతున్నాం. అప్పు తీసుకుని దేవుడు ఎగ్గొడతాడా? లేదు. దేవునికి అప్పు ఇచ్చి పరలోక నిధిలో దాచుకున్న వాళ్ళం అవుతాం. అందుకని దేవుని ప్రేమించే వారమయ్యాం, దేవుడికి అప్పిచ్చే మాత్ర పొలయ్యాం. అందుకని మనం ధన్యులం అవుతాం. హల్లెలూయా. సూత్రం చాలా మందికి ఏంటంటే తెలియదు. ఎక్కడ దాచిపెట్టుకోవాలో, ఏ రీతిగా దాచిపెట్టుకోవాలో, సంపాదించింది చేతికి వచ్చింది ఎక్కడ కూడబెట్టుకోవాలో, ఎలా కూడబెట్టుకోవాలో, ఎలా ఆస్తికర్తలం కావాలో, ఎలా గొప్ప వాళ్ళం కావాలో తెలియదు. కాబట్టి వాళ్ళు ధన్యులు కాకపోతున్నారు. మరి ఏమవుతున్నారు? దౌర్భాగ్యులు అవుతున్నారు. మరి ఇంకేమవుతున్నారు? ఇంకేమవుతున్నారంటే ఎర్రోళ్ళు అవుతున్నారు. అదేంది? ఈ లోకంలో చాలా దాచిపెట్టుకుంటే ఎర్రోళ్ళు అవటం అంటే? అవును.
ఈ లోకంలో చాలా దాచిపెట్టుకున్నారు, కానీ బైబిల్ అంటుంది వాళ్ళని ఎర్రోళ్ళారా అంటుంది. అదేంది? అవును, చాలా సంపాదించాడు, కొట్ల నిండా ధాన్యం దాచిపెట్టాడు, పడగొట్టి పెద్ద పెద్ద కొట్లు తయారు చేసి ఆ కొట్లన్నిటికీ గోడల నిండా గింజలు పెట్టి కుర్చీ వేసుకుని కూర్చుని అనుకుంటున్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖంగా ఉండు. అనేక సంవత్సరాలకి సాలినంత ఆస్తి దాచిపెట్టా, ఏం పర్లేదు, కావలసినంత కడుపు పట్టినంత తిను, తాగు, సుఖంగా ఉండు అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, రే ఎర్రివాడ, ఈ రాత్రే నేను నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నా. ప్రాణం ఇచ్చిన వాడి నేనే కనుక ప్రాణం తీసుకునే అధికారం నాకు ఉంది, కాబట్టి నీ ప్రాణాన్ని నేను తీసుకుంటున్నా. నువ్వు సిద్ధపరిచినవే, దాచిపెట్టావే, కూడబెట్టావే, కొట్లు నింపుకున్నావే, అవన్నీ ఎవరి అవుతాయి? ఎవరో తర్వాత పక్కన వాళ్ళు కొడుకులు కూతుర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళు తింటారు, లేకపోతే తర్వాత ఎవరికో బాధ్యత. కానీ ఇతనికి కాసి అందదు కదా, ఏం లేదు. అంటే దేవుని దృష్టికి ఈ లోకంలో కూడబెట్టుకుని దాచిపెట్టుకునే వాళ్ళు ఎవరు అంటే వెర్రి వాళ్ళు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, నువ్వు ఎర్రిదానివా లేకపోతే ధన్యురాలువా? ఎర్రోడివా నువ్వు ధన్యుడివా? అడగండి, పక్కన వాళ్ళని అడగండి. ఎర్రోళ్ళు అంటే ఎట్టుంటారు? ఇక్కడ దాచిపెట్టుకుంటారు, బంగారంగానో, డబ్బుల పూరకంగానో, పొలం పూరకంగానో, ఏదో ఒక రూపైనా భూమి మీద దాచిపెట్టుకుంటారు. మేము చాలా డబ్బులు సంపాదించుకున్నాం అనుకుంటారు. వీళ్ళు ఎర్రోళ్ళు. ధన్యులు ఎవరు మరి? ధన్యులు, సౌభాగ్యవంతులు, గొప్ప వాళ్ళు, ఆస్తికర్తలు. ఎవరోళ్ళు? పేదలను కనికరిస్తారే, దీనులను దయ చూపిస్తారే, ఏమీ లేని దౌర్భాగ్యులు, అలాంటి వాళ్ళని కనికరించి దయదలుస్తా వాళ్ళని ప్రేమిస్తారే, వాళ్ళు ధన్యులు. అయితే ఏందంట, వాళ్ళ ఆస్తి దేవుని దగ్గర దాచుకున్నారు. తిరిగి దేవుడు ప్రత్యుపకారంగా వాళ్ళకి ఎట్టిస్తాడంట? ఎలా ఇస్తాడంటే కింద వచ్చినా చూడు, ఆపద వాళ్ళకు వచ్చిందనుకో, అప్పుడు యెహోవా వాళ్ళని తప్పిస్తాడు. వీళ్ళు దాచుకున్న ఆస్తి అంతా దేవుని దగ్గర ఉంది కదా, ఇప్పుడు ఆస్తి ఇలా వస్తుంది. ఎట్లాగా? వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చిందనుకో, దేవుడు తప్పిస్తాడు. ఎందుకంటే ఆ రోజు పేదలను కనికరించి అంత అన్నం పెట్టాడుగా, దౌర్భాగ్యుడు చింపిరి గొడ్డలతో కనపడితే బట్టలు ఇచ్చాడుగా. అందుకే దేవుడు వెంటనే యాక్షన్ తీసుకుంటాడు, కదిలి దిగి వస్తాడు. ఆపద వస్తుంది నా బిడ్డకి, ఎమ్మటే పక్కకు తప్పిస్తాడు, ఆపదలో తప్పిస్తాడు. ఒకటి కింద యెహోవా వారిని కాపాడి బ్రతికించును, కాపాడుతాడు, బ్రతికిస్తాడు. ఇంకా భూమి మీద వాడు ధన్యుడగును, భూమి మీద వాళ్ళే ధన్యులవుతారు. వాని శత్రువుల ఇచ్చకు, శత్రువులు ఈడు సావాలని కోరుకుంటున్నారు. అది వాళ్ళ ఇచ్చ. వాళ్ళ కోరిక ఏంటంటే, శత్రువు కోరిక ఏంటంటే ఈడన్నడు చస్తాడా అని ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళ ఇష్టానికి ఈ వ్యక్తిని దేవుడు అప్పగించడంట. రోగశయం మీద ఒకవేళ రోగం వచ్చిందనుకో, యెహోవా వారిని ఆదరించును, యెహోవా వాళ్ళని ఆదరిస్తాడు, స్వస్థపరుస్తాడు. రోగము కలుగగా, రోగం కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు, నీవే వానిని స్వస్థపరుస్తావు. రోగం వస్తే ఆసుపత్రి పోనక్కర్లా, దేవుడి ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు. ఎందుకంటే పేదలను కనికరిస్తాడు కదా. దయదలిసి ఆకలి కొన్నవాడికి అన్నం, దప్పిగుంటే నీళ్ళు, దరిద్రంగా ఉంటే 10 రూపాయలు డబ్బులు, బట్టలు చినిగిన గొడ్డలతో కనపడితే చింపిరి బట్టలు, హల్లెలూయా, వాళ్ళకి బట్టలు తీసుకెళ్ళి ఇచ్చి, ఎవరన్నా తల కత్తిరించుకోవటానికి కూడా డబ్బులు లేకపోతే, జుట్టు పెరిగి చండాలంగా ఉంటే బట్టలు ఒక 10 రూపాయలు డబ్బులు ఇచ్చి కత్తిరని నేర్చుకోపో, చండాలంగా జుట్టు పెరిగి చండాలంగా ఉంది, కత్తిరించుకోపో, డబ్బులు ఇవ్వ, ఇగో ఈ 100 రూపాయలు తీసుకెళ్ళి కత్తిరించుకోపో అని డబ్బులు ఇచ్చినోడు. దరిద్రంగా ఉంటే, దౌర్భాగ్యంగా కనపడితే అలాంటి వాళ్ళకి సహాయం చేసిల్లా. ఇదంతా దేవుని దగ్గరికి చేరి నిన్ను ధన్యుడిని చేస్తుంది. ఆ ధన్యత వల్ల ఏం జరుగుద్దంటే, ఆపద వచ్చిందా దేవుడే తప్పిస్తాడు, రోగం వచ్చిందా దేవుడే స్వస్థపరిచాడు. ఇంకా
ఏం జరుగుద్దంట? శత్రువులు ఇచ్చుకు నిన్ను అప్పగించడు. రోగం వచ్చిందా, దేవుడే బాగు చేస్తాడు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ దేవుడు చేస్తాడు. ఎందుకంటే మనం దాచుకున్న ఆస్తి ఉందే, దేవుడికి అప్పించాంగా, తిని ఎగ్గొట్టడు, తీసుకుని మర్చిపోడు, గుర్తుపెట్టుకుని తిరిగి ప్రతి ఉపకారంగా దేవుడు మనకిస్తాడు. సూత్రం ఏంటంటే ధన్యులు అవ్వాలి. హల్లెలూయా. ధన్యులు అవ్వటానికి భాగ్యం, అవకాశం, సూత్రం ఏంటంటే దరిద్రులు, దిక్కులేని వాళ్ళు, అలాంటి వాళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళకి మనం అలా ఇబ్బందుల్లో, విధవరాళ్ళు, తండ్రి లేని వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళ ఇబ్బందుల్లో, వాళ్ళ అక్కర్లో, వాళ్ళ అవసరాలలో, వాళ్ళ ఆపదల్లో, వారి బాధల్లో, కష్టంలో వాళ్ళకి సహాయం చేయాలి. మనం ఏదన్నా సహాయం చేస్తే దేవునికి అప్పిచ్చిన వాళ్ళం అవుతాం. దానికి రావాల్సిన జీతం, ప్రతిఫలం ఈ రీతిగా వస్తూ ఉంటుంటుంది. అందువల్ల మనం ధన్యులు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, వెర్రిదానివే కాక ధన్యురాలు వగుదువుగాక. భూమి మీద ఏం కావాలి? తినటానికి తాగటానికి ఉంచుకొని మిగతాది పరలోకంలో దాచుకుందువుగాక. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మాయి, ఒక ముసలామ చచ్చిపోయింది. కల్లో నిజంగా చావాలా బతికే ఉంది. కల్లో ఆమె చచ్చిపోయిందంట. దేవదూతలు వచ్చారు, తీసుకుపోయారంట. ఎక్కడ తీసుకెళ్ళారు? ఇట్రా, నువ్వే ఇక్కడికి రా, ముందు లైన్లోకి వచ్చా. హల్లెలూయా. ఈ బెదర పక్కకు వచ్చా. హల్లెలూయా. అదేనండి వాక్యమేనండి. ఏం జరిగిందంటే ఈ పెద్ద ఆవిడ చచ్చిపోయిందంట. కల్లో దేవదూతలు తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టారు. ఆడబెట్టారు, నరకం అంతా చూపించారు. ఆ నరకంలో అంతా చూస్తా ఏడుపులు, పెడబొబ్బలు, భయంకరమైన బాధ, అన్ని సంగతులు చూశారు. అయిపోయింది. దేవదూతలు తీసుకెళ్ళిపోయి మళ్ళీ పరలోకం చూపిస్తూ ఉన్నారట. అంతా చూసిన తర్వాత చూసి ఆఖరికి ఒక చోటకి వెళ్ళి చూస్తే 3 అంతస్తుల బిల్డింగ్ కనపడుతుందంట. 3 అంతస్తుల బిల్డింగ్. ఇది ఎవరిది అని అంటే, ఇది ఎవరిదో తెలుసా? నాకు తెలియదయ్యా. మీ ఇంట్లో అంట్లు కడుగుద్దే ఆ పిల్ల, ఆ పిల్లది. మరి నాదేది? నీకు లేదు. నువ్వు రక్షణ తీసుకోలేదు కదా. హల్లెలూయా. అయినా ఆ పిల్ల అంట్లు కడిగితే నెలకింత నేను ఇస్తా. ఆ పిల్లకి ఎంత పెద్ద బిల్డింగ్ ఎట్టొచ్చింది? అదే చర్చికి వెళ్ళి ప్రతి ఆదివారం నువ్వు 10 రూపాయలు ఇస్తావుగా, ఆ 10 రూపాయలు తీసుకెళ్ళి చర్చి కానుకేస్తుంది. ఆ వేసిన 10 రూపాయలు ఎడకోడగట్టి ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాం. మరి నాకు నా ఇల్లు ఇంకా ఇంతకంటే పెద్దదిగా ఉంటుందేమో అనుకుంది. పని పిల్లకి ఆ పిల్లదే ఇంత పెద్ద 3 అంతస్తుల బిల్డింగ్ అయితే నా బిల్డింగ్ ఇంకా పెద్దది అయ్యి ఉంటుంది. మా ఇల్లు ఏడా అంటే, నీకు ఇల్లే లేదు ఇక్కడ. అదేందయ్యా? అగ్నిగుండంలో కాలిపోతావు, నెత్తి నోరు కొట్టుకుంటా, గుండెలు బాదుకుంటా ఏడుతావు, ఇక్కడికి రావు. అదేంది? యేసు ప్రభువు నువ్వు నమ్ముకోలేదుగా. ఆ నమ్ముకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. అట్టనా? అయ్యో, నేను ఎంత పొరపాటు చేశాను. మా కులం కాదు, మా మతం కాదు, అది ఎవరో తక్కువ కులం వాళ్ళకే కావాలా. అందుకని ఆడ చర్చలు చూసిన ఊర్లో ఉండవు, పల్లెల్లో ఉంటాయి. అట్ట అనుకున్నాను నేను. అమ్మో, తప్పు చేశాను రా బాబుని. అమ్మో, అట్టయితే నేను మళ్ళీ భూమి మీదకి వెళ్తే నేను తొందరగా బాప్తీసం తీసుకొని చర్చికి పోతా అనుకుంటుందంట. సరే పద అని నేరుగా తీసుకొచ్చి దేవదూత వదిలిపెట్టింది. గబక్క మెలకు వచ్చి ఉలిక్కిపడి లేచింది. అంటే ఈ పిల్ల ఎదురా ఎటుపోయింది ఇది పిల్ల అని ఆ పిల్లని ఎత్తుకుంటా ఉంది. హల్లెలూయా. కాళ్ళ మీద పడి, క్షమించమ్మాయ, అట్టాడదాన్ని ఇట్టాడదాన్ని ఇంతసేపు అంట్లు గడిగేది అని తిట్టే నేను. క్షమించమ్మాయ, నీ విలువ తెలియలా. పరలోకంలో 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది అమ్మాయి నీకు. హల్లెలూయా. ఈ లోకంలో బోక లేకనేమో ఇక్కడేమో అంట్లు గడిగి పని చేసి సంపాదించుకుంటున్నావు.
అక్కడ చూస్తే పరలోకంలోనేమో నీకు పెద్ద 3 అంతస్తుల అందమైన ఇల్లు ఉంది. నేను కళ్ళారు చూశాను. నేను కూడా అత్త వచ్చేవారి నుంచి నేను కెడితే సరేనని చెప్పి ప్రార్థనకి వెళ్ళటం మొదలుపెట్టింది. హల్లెలూయా. కాబట్టి ఏంటంట, ఈరోజు కీర్తన చెబుతున్న సంగతి ఏంటంటే, సారాంశం, ఇక్కడ ధనం కూర్చుకోవటానికి ప్రయాసపడమాకండి. ఏదో తినటానికి ఉండటానికి మనకి ఇక్కడికి కాలం గడుపుకోవటానికి సరిపోద్ది. మిగతాది దేవుడు ఇచ్చాడు వచ్చింది అంటే ఏం చేస్తారు? అవకాశాన్ని సందర్భాన్ని కనిపెట్టుకొని అవకాశం దొరికినప్పుడల్లా అప్పుడు కాత్తా ఏం చేయాలంట? బ్యాంకులో దాచిపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి చచ్చి ఆడకపోయిన తర్వాత అక్కడ కనపడుద్ది నువ్వు ఎంత దాచావో, దేవుని కోసం ఎంత చేసావో. ఇటు ఫలితాన్ని అక్కడ నువ్వు అనుభవిస్తావు. అది పర్మనెంట్గా ఉండే ఆస్తి. ఇక్కడ తాత్కాలికంగా చచ్చిపోయేదాకా ఉంటుంది. నువ్వేదైనా కూడబెట్టు, ఏ రూపంగానైనా దాచిపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది అంట రాదు. పక్క వాళ్ళతో చెప్పండి, భూమి మీద దాసిందంతా చిమ్మటలు కొడతాయి, తుప్పు పడుతుంది, దొంగలు దోసుకుంటారు. తర్వాత మీ చుట్టాలు ఎత్తుకెళ్తారు, వాళ్ళు పంచుకొని తింటారు నువ్వు పోయాక. కానీ నీ వెనకీడితే ఏది రాదు. నీ క్రియలు నీ వెంట వస్తాయి. హల్లెలూయా. నీ నోటి మాటలు నీ వెంట వస్తాయి. అదేంది? ఎంత తీసుకెళ్ళి ఆస్తి ఏదైనా ఉన్నది అంటే నీ క్రియలు నీ వెంట వస్తాయి. ఏమేం చేసావు? మంచి పనులు చేస్తే మంచి పనులు వస్తాయి, చెడ్డ పనులు చేస్తే చెడ్డ పనులు వస్తాయి. రెండవది, నీ మాటలు నీ వెంట వస్తాయి. అదేంది? అదే అంటివే అల్లా గురించి వీళ్ళు ఏమొక చెబుతివే, గుసగుసమంట కూర్చొని ఆడు కూర్చొని చెప్పుకుంటివే, అవన్నీ వస్తాయి. అమ్మో, ఎవరు వినలేదు కదా, ఎవరు వినలేదు కానీ అవన్నీ రికార్డ్ అయిపోయినాయి కదా. అవన్నీ నీ వెనకీడితే వస్తాయి. చచ్చిపోయినాక నీ వెనకీడితే మోసుకెళ్ళే ఆస్తి నీ నోటి మాటలు. హల్లెలూయా. ఆ మాటలన్నీ వస్తాయి. సింహాసనం మీద కూర్చున్నాక గ్రంథం విప్పబడుతుంది. ఒక్కొక్కటి మాటలన్నీ పలకటం జరుగుతుంది. ఆ పలికిన మాటలను బట్టి తీర్పులో నీవు నీతిమంతురాలివి, నీతిమంతుడిగా తేలిపోతే పరలోకానికి వెళ్తావు. ఆ తీర్పులో నీ నోటి మాటను బట్టి నీవు అపరాధిగా తీర్పులో తేలిపోతే నువ్వు పాతాళానికి, కింద భూమి కింద పాతాళానికి, నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఏం చేయాలంట? హల్లెలూయా. దీపం ఉండగానే ఊపిరి పోకముందే ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పరు? ధన్యుడు కావాలని పక్క వాళ్ళతో చెప్పండి. ధన్యుడు అవటానికి ప్రయత్నం చేయమని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఆ కీర్తన గురించి చిన్న వివరణ చెప్పటం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని మహాదయ అడవిలో ఉన్నటువంటి వారికి సువార్త అందిస్తుంది మన సహోదరి కరిమును. ఆ చుట్టుపక్కల చాలామంది అన్నం లేక ఆకలితో, బట్టలు లేక చలితో, పరిస్థితులు బాగలేక అడవిలో ఆకులు పండ్లో ఏదో చెట్లకు దొరికిన ఏదో తినేసి అలా బ్రతుకుతున్న వాళ్ళ మధ్యలో ఈ అమ్మాయి సేవ చేస్తుంది. ఘనమైన సేవ చేస్తున్న ఆ సహోదరి చేతికి నిన్నటి రోజున 100 దుప్పట్లు, 100 టవల్స్ పార్సెల్లో పంపడం జరిగింది. సాయంత్రంలో అక్కడికి చేరతాయి. ఆ సిస్టర్ గారు అవి తీసుకెళ్ళి అక్కడక్కడ పంచి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మొత్తం మీద 200 మందికి అడవి జాతు చెంచు వారికి మన చర్చి తరఫున
దుప్పట్లు 100, టవల్ కండవాళ్ళు ఒక 100 వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. 200 మందిలో ఒక్కొక్కటి ఒక్కొక్క వస్తువు అందింది కనుక ఈ 200 మందిలో తీసుకున్న వాళ్ళల్లో కనీసం 2 ఆత్మలు రక్షించబడినా అది కోట్లు కంటే ఖరీదైంది. ఆమేన్. కాబట్టి ప్రార్థన చేయండి, వాళ్ళంతా మార్పు చెందాలి. హల్లెలూయా. ఆ టవల్ కట్టుకున్నప్పుడల్లా, ఆ దుప్పటి కప్పుకున్నప్పుడల్లా ఎవరో దేవుడి బిడ్డలంట ప్రేమతో పంచారు. ఎచ్చగా ఈ చలిలో ఎచ్చగా కప్పుకొని పండుకుంటున్నాను. ఇది ఎంత ప్రేమ! క్రీస్తు ప్రేమ అంటే ఇలా ఉంటుందా? నేను కూడా మారితే బాగుంటుంది. ఆ యేసయ్య ప్రేమలోనికి నేను చేరితే బాగుండని మనస్సు మార్చుకొని ప్రభు దగ్గరికి వచ్చేటట్టు ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మొత్తం ఖర్చు అంతా ఒక్క వ్యక్తి ఎన్నుకోవటం జరిగింది. హల్లెలూయా. ఎన్ని సామాను పంపించామే, అది మొత్తం ఒకే వ్యక్తి. ఆ ఆశీర్వాదం నాకు కావాలా, అక్కడ సంపాదించుకుంటా. ఇక్కడ నేను ఎంత సంపాదించినా సంవత్సరం పొడుగుతో సంపాదించి తీసుకెళ్ళి అనవసరంగా హాస్పిటల్ పోసే కంటే ఏదన్నా బాగలేక రోగం వస్తే అక్కడ ఆస్తి ఉంటుంది. 2 ఇక్కడ రోగాన్ని రానియడు, వచ్చినా దేవుడే స్వస్థపరచాడు, శత్రువు ఇస్తానికి అప్పగించడు, నేను ధన్యుడిని అవుతానని ఒకే వ్యక్తి వాటన్నిటికీ ఖర్చు తానే పెట్టుకుని పంపించడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి. అలాంటి ధన్యుడు, ధన్యురాలు నువ్వు కూడా రాటల్లా. అమ్మో, 200 దుప్పట్లు, 100 దుప్పట్లు, 100 టవల్లంటే ఎన్ని వేలు అయినాయో. అంత డబ్బులు నేనా? అయ్యో వద్దులేను ఆయన. హల్లెలూయా. ఏడ దాచిపెట్టుకుంటే దేనికన్నా పనికి వస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే వివరం తెలియదు కాబట్టి ఇప్పుడు దాకా వివరం చెప్పేశాం. ఈరోజు కీర్తనలో వచ్చిన మాట, అందుకు దాన్ని వివరించడం జరిగింది. ఇంకా వాక్యంలోకి పోవాలా. హల్లెలూయా. ప్రార్థన చేస్తారని అందరు కలిసి చేయి పట్టుకోండి. ఆ చేతి అట్టోళ్ళని, ఈ చేతి ఇట్టోళ్ళని. ఖర్చు చేసి పంపించిన వ్యక్తిని ధన్యుడిగా దేవుడు ఆశ్రయించేటట్టు దుప్పటే కానీ కండవే కానీ తీసుకున్న ప్రతి వ్యక్తి గుండెలో క్రీస్తు ప్రేమ ప్రకంపన కలిగి ఆత్మల రక్షణ జరిగేటట్టు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. తండ్రి, ఆమేన్. మంచిది. వాక్యంలోకి వద్దాం. ఇర్మియా గ్రంథం 31:3. ఇర్మియా గ్రంథం 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలు. దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతోటి నేను నిన్ను ప్రేమించుచున్నాను. కాబట్టి విడిచిపెట్టటల్లా, విడువకుండా కృప చూపుతూనే ఉన్నాను. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, దయ వెంబడి దయ. కటాక్షించిన మళ్ళీ వెంటనే కటాక్షం, దయ చూపిస్తూ కటాక్షిస్తూ కృప చూపుతూ ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనుషుల ప్రేమ తాత్కాలికమైనది, అవసరం తీరినంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అవసరం తీరిన దాకా ప్రేమిస్తారు. అవసరం తీరినాక నీ ముక్కు ఏమో నీ ముఖమేమో నాకు తెలీదు, నువ్వెవరు నాకేం తెలుసు, అస్సలు నేను ఎప్పుడు చూడలేదు నిన్ను అన్నట్టుగా ఉంటారు. అదేంది?
అవసరమైంది కాబట్టి వాళ్ళ అవసరం తీరిందాక ప్రేమిస్తారు, పొగుడతారు. హల్లెలూయా. ఈ గంగిరెద్దులు అడుక్కుంటా ఎద్దుని తీసుకుని వచ్చి పాట పాడతా ఏం చేస్తారంటే, అమ్మగారు మహానుభావురాలు, రంగురంగుల చీర పట్టుకోక నాకు పెడుతుంది. ఎవరికి? ఈ గోమాతకి, ఈ ఎద్దుకి పట్టు చీర ఒకటి తెచ్చేస్తుంది అని పొగుడుతూ ఉంటారు. అట్లా పొగిడేసరికి పాపం వాళ్ళు కూడా పట్టుకోకేటరా నాయన, ఏదో పాతది ఇత్తే తీసుకుని పాక అంటే, మహానుభావురాలు నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అని పొగిడేసరికి ఆమె పోయి ఏం చేస్తుంది? నా పేరు చెప్పి ఇంతలా ఊదర కొడుతున్నాడు కాబట్టి ఉబ్బిపోయి నేను పట్టుకోకే తెచ్చిద్దాంలే అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల ప్రేమలు అట్లాగుంటాయి. యేసయ్య బాధ తొలగిందంటే ఏం లేదు ఇంకా. హల్లెలూయా. ఈ రోగం తగ్గిపోయిందంటే తగ్గించి ఒక్కసారి సహాయం చెయ్యి. ఈ కీడు కానీ తప్పిపోయిందంటే హల్లెలూయా. ఈ సమస్య కానీ తొలగిపోయిందంటే, ఈ కేసు కానీ కొట్టేశావంటే నేనేం చేస్తానో తెలుసా? అట చేస్తా, ఇట చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. ఈ ఒక్కసారిగా నేను బతికి ఆసుపత్రి నుంచి ఇంటికి పోతే నేను ఏమైనా చేస్తా అని ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు. తగ్గిపోయింది, సమస్య తీరిపోయింది, దయ్యం వదిలిపోయింది, పరిస్థితులు చక్కబడ్డాయి, దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఒడ్డున పడ్డ తర్వాత ఏంది అప్పుడు అటంటివే తాళమే, నీకేం తెలుసు? ఎన్ని బాధలు మాకు ఇంట్లో, ఎన్ని కష్టాలు, ఎన్ని అవసరాలు ఉన్నాయి, నీకేం తెలుసు? హల్లెలూయా. కుదరదు అనుకున్నప్పుడు నువ్వు ముందే మొక్కుబడి చేసుకోకుండా ఉండాల్సిన దానివి కదా. సరేలే ఎట్టో కట్ట ఒడ్డున పడదామని కదా, ఏదో ఒక రకంగా ఈ బాధ తొలగిపోద్దని కదా. మొక్కుకు బట్టి దేవుడు నేను బాగు చేశాడుగా, చేశాడులే, నేనేమన్నా కాదంటున్నాను, ఏంది బాగు చేశాడులే. మరి ఆయనకు మాట ఇచ్చావుగా, ఇస్తే కుదురుద్ది. అయ్యింది బరిగొడ్లు, ఇంకా పిల్లలు, ఇంకా పొలము, ఇంకా అత్తమామ అన్నీ చూసుకోవద్దు. కుక్కలు, నక్కలు, ఈ కోళ్ళు అన్నిటినీ చూసుకోవద్దు. వారం ప్రార్థనకు రావాలా, శనివారం ఉపవాస ప్రార్థన రావాలి, రోజు గంట కోటం అంటే ఏడ కుదురుద్దు? నాకేడ కుదురుద్దే? హల్లెలూయా. మరి ఒక పూట మందిరంలోనన్నా శనివారం వచ్చి కాసేపు ప్రార్థనలన్నా గడుపు రాదు. శనివారం ఉపవాస ప్రార్థన చలి, నీకేం తెలుసు ఎంత చలి పడుతుంది? మరి రోగం వచ్చి ఆసుపత్రిలో అబ్బే, అప్పుడంటే 2 నెలలు కాకపోతే 6 నెలలు అయినా సరే అక్కడంటే అన్నీ అక్కడే, 1లో 2లో అన్నీ ఆడనే, అల్లేలోయా, గాయాలు తుడిచేసిన గుడ్లన్నీ ఆడే, ఆ గొప్ప కాడే కూర్చొని టైం లేదు, సమయం లేదు, చోటు లేదు, ఏడ కుదరట్లేదా అని ఆ వాసన పీల్చుకుంటానే ఒక్క ప్యాకెట్ తెచ్చుకొని పార్సిల్ 3 చుట్టూ కూర్చొని అదే తింటా. అక్కడ చలి లేదో ఏమ్మా, ఎచ్చగొట్టదు కదా. చెప్పు ఏం వేస్తామా నువ్వు? ఇప్పుడు చూడలేదు ఇట్లాంటి సంగతిలో ఆసుపత్రి మాకు నేను ఎప్పుడు వెళ్ళినా. అట్ట కాదు, ఎవరన్నా బాగలేని వాళ్ళు, ప్రార్థన వాళ్ళు బాగలేక ఆసుపత్రులు ఉంటే చూసిరాని పోతుంటాం కదా. దేవుని బిడ్డల బాధ్యత కదా, ధర్మం కదా, భక్తిలో భాగం కదా. వెళ్తావా లేదా? హల్లెలూయా. సుందరమ్మకు బాగలేదు, నర్సరాపేట హాస్పిటల్లో ఉంది. హల్లెలూయా. నరేష్ వాళ్ళ నాన్నకు బాగలేదు, విజయవాడ హాస్పిటల్లో ఉన్నాడు. హల్లెలూయా. మాణిక్య వాళ్ళ నాన్నకు బాగలేదు, ఒంగోలు ఆసుపత్రిలో ఉన్నాడు. హల్లెలూయా. తెలుసు అన్న వాళ్ళు చేస్తండి. ఆ వాట మా చెవుకు వచ్చింది, మేము విన్నాము. వాళ్ళకి బాగలేదన్న సంగతి మాకు కూడా తెలిసింది అన్నవాళ్ళు. హల్లెలూయా. పాపం చాలా మందికి తెలియలేదు. అంటే వెళ్ళావా అని అడుగుతానని. హల్లెలూయా. తాట తీసేవాడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. లెక్క అడిగేవాడు ఒక ఆయన ఉన్నాడు. సింహాసనం ఎదురుగా రేపు పొద్దున వస్తావు లైన్గా, నీ వాట వచ్చుద్ది. హల్లెలూయా. రోగినయ్యుంటిని నన్ను చూత్తానికి రాలా,
ఆకలిగా ఉంటిని, అన్నం నాకు పెట్టలా, దప్పికొని ఉన్నా, నువ్వు నాకు నీళ్ళు ఇయ్యలా, ఇంకా చెరసాల్లో ఉంటే నన్ను పలకరిస్తా కూడా రాలా, పరదేశినై ఉంటిని, నేను పొరుగు రోడ్నై పరాయి రోడ్డునై మీ ఊరు వచ్చా, మీరు నన్ను చేర్చుకొనలేదు, ఇంట్లో కూడా నన్ను చేర్చుకున్నారా? చేర్చుకోకపోతిరి. దిగంబరినై ఉంటిని, బట్టలు లేకుండా దిగంబరంగా ఉన్నా, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, నాకు ఒక జత బట్టలన్నీ ఇచ్చారా? రోగినై చెరసాలలో ఉంటిని, రోగినై ఉన్నాను, చెరసాల్లో ఉన్నాను, మీరు నన్ను చూడ రాలేదని చెప్పి, అసలు నన్ను చూడటానికి కూడా వచ్చారా? రాలా. అందుకు వారు ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొనియుండుటైనను, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, మేమెప్పుడు అన్నం పెట్టాలి, అదేందా ఎట్టంటావు? దప్పికొని ఉండుటైనను, దప్పికొని ఉండటం అయినా, పరదేశి అయ్యుండుటైనను, పొరుగు రోడ్డుగా మా ఊరు వచ్చిన, దిగంబరి ఉండుటైనను, బట్టలు లేకుండా నువ్వెప్పుడు కనపడ్డావు, రోగివై ఉండుటైనను, నువ్వు రోగిగా ఉండి మంచంలో నువ్వెప్పుడు కొనుక్కున్నావు, చెరసాలలో ఉండుటైనను చూచి, నువ్వెప్పుడు వెళ్ళావు చెరసాలకి, నేను ఎప్పుడు రాలేదు, ఏందా ఎట్ట అంటావు? నీకు ఉపచారము చేయకపోతేమని ఆయన అడిగారు. నీకెప్పుడు మేము ఉపచారం చేయలేదు, బాగలేకపోతే నూనె రాసి కాళ్ళు ఒత్తి కొద్దిగా తలకు సౌరు పెట్టి, నీకు నేను ఎప్పుడు చేయలేదు, అసలు నువ్వు ఎప్పుడు రోగిగా ఉన్నావు, నేను ఎప్పుడు చేయలేదు, ఏంది ప్రభా నా మీద నేరం మోపుతున్నావు? అందుకు ఆయన, అప్పుడు ఆయన అంటాడు, మిక్కిలి అల్పులైన వీరిలో, మిక్కిలి అల్పులైనటువంటి వీరిలో ఒకరినైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక, ఒక్కళ్ళకి కూడా మీరు ఇలాగ చెయ్యలేదు కాబట్టి నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. నాకు కూడా చేయలేదు, వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టు అయ్యేది, వాళ్ళకి చేయలేదు కాబట్టి నాకు కూడా చేయలేదు, కాబట్టి మీ పర్మనెంట్ ప్లేస్ ఎక్కడంట? వీరు నిత్య శిక్షకును, మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఆ రోగుల్ని బాగు చేస్తానికి దర్శించి పరదేశంలో చేర్చుకొని బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి యేసు రక్తం రాసి కొద్దిగా వాళ్ళకి కాళ్ళు నొక్కి ఇంకా సేవ చేశారే, వాళ్ళు నిత్య జీవానికి వాళ్ళు వెళ్తారు, మీరు వెళ్ళారు. నేను చెప్పిన మాట బైబిల్లో ఉన్నమాట. అయ్యా వెదర్లు చెప్పండి అయ్యా, నేను చెప్తున్నదేనా సొంత కవిత్వమా, బైబిల్ ఉన్నదేనా? పక్క వాళ్ళని అడగండి. మనలో ఒక వ్యక్తి రోగిగా ఉంటే, హల్లెలూయా, బాధ్యత ఎవరిదంట? వాళ్ళ ఊరు వాళ్ళది కాదు, మరెవరిదంట? నడుస్తా వత్తంటే బొటేలకి ఎదురాయి తగిలింది, గోరు లేచిపోయింది, నెత్తురు గారుతా ఉంది, నాకెందుకు కాలిగ్గా దెబ్బ తగిలి అదే చూసుకుంటుంది అని చెయ్యి మెల్లకుండా ఉంటుందా? ఉండదా? అబ్బా అంటది నోరు, అయ్యో అని చెప్పి హడావుడిగా ఒళ్ళంతా వంగుతుంది, నెత్తురు గడిగి తుడిచి గుడ్డ పెట్టి 2 చేతులతోటి కట్టి ఒళ్ళు మొత్తం సహకరిస్తుంది, ఎందుకంటే అది కూడా శరీరంలో భాగం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి శరీరంలో అది కూడా ఒక భాగం. నొప్పి అన్నిటికీ సంబంధించింది. మరి మన సంఘంలో ఎవరికన్నా బాగలేదన్నప్పుడు ఏం చేయాలంట? నువ్వు ఈ సంఘానికి చెందిన వ్యక్తివైతే, నిత్య జీవానికి వెళ్ళవాలి అని ఆశ నీకుంటే, సచ్చాక పరలోకం నీవు కూడా రావాలని అనుకుంటే ఏం చేయాలంట? శరీరంలో అతకబడి సంఘంలో సభ్యురాలుగా ఉండదలుచుకుంటే ఏం చేయాలా? సత్యవతికి తప్ప అందరికీ ఏంటంట బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ పిల్ల నడవలేదు కాబట్టి, అందరికీ కాళ్ళు చేతులు బాగున్నాయి, అలాంటి స్థితి ఎవరికి లేదు కాబట్టి అందరూ వెళ్ళాలా. బాగలేదన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. నువ్వు అరటి పండ్లు కొనియమనో, ఒక 100 రూపాయలు డబ్బులు చేతికి ఇవ్వమనో అవన్నీ నేను చెప్పట్లా. అది నీ మనసు ప్రేరేపణ బట్టి పరలోకంలో దాచుకోవాలనుకుంటే, అక్కడ పెద్ద బిల్డింగులు, ఉన్నత స్థితి నీకు కావాలనుకుంటే మిగతా విషయం నీ ఇష్టం. చెప్పేసి చేతులు కడుక్కోవటం నా బాధ్యత. తర్వాత చేసి ఆశీర్వాదం సంపాదించుకుంటావో, పరలోకం చేరతావో, పాతాళానికి వెళ్ళి
గొంతు కోసి కింద పడేసిన కోడి కానీ కొట్టకలాడినట్టు నరక అగ్నిలో మాడి మాడి ధనవంతుడు కొట్టకలాడతా, అయ్యో ఇది ముగింపు లేని బాధ, భరించలేని వేదన, తట్టుకోలేను, నా అన్నలన్న ఎడకి రాకుండా ఉండేటట్టు లాజరు పంపి అయ్యా, సువార్త చెబితే వాళ్ళన్నా మారి ఎడకి రాకుండా నిత్య శిక్ష తప్పించుకుంటారు, ఈ శిక్షకు వద్దు అని కొట్టకలాడుతున్నాడే. అట్టగా కొట్టకలాడుకున్నా పర్వాలేదు, నేను ఆడకే పోతా, పర్మనెంట్ ప్లేస్ అదే కావాలన్నావా, ఎక్కడికి వెళ్ళగాకు, సంపాదించి ముడికని తీసి కూర్చు దాని మీదే పోదు. కానీ ఆడకి గొంతు కోసి కింద పడేసిన కోడి పిల్ల కిందకి ఏడదనకలాడినట్టు ఆడ అగ్ని గుండంలో మంటల మధ్య కాలి కాలి అల్లాడతావు. ఏది కావాలో కోరుకో, నీ ఇష్టం. హల్లెలూయా. పరలోక ప్రయాణం అంటే ఆషామాషా కాదు. పగలంతా పనిచేసి వచ్చి సాయంత్రం వచ్చి గంట ప్రార్థనలో కూడుకుని కన్నీరు గార్చి కుటుంబం కోసం, పశువుల కోసం, పొలం కోసం, పొరిగింటోళ్ళ కోసం, సంఘ సభ్యులు ఎవరైనా బాగులేదంటే తెలిసింది కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేసే బదులు పక్కన వెళ్ళి బాతాకాని దరిద్రపు వ్యవహారాలు, వాళ్ళు చేను కొన్నారంట, వీళ్ళు బర్రెని కొన్నారంట, వాళ్ళు దూడ ఈనిందంట, వాళ్ళు ఇంకా అల్లాడ యాక్సిడెంట్ అయిందంట, వీళ్ళు ఏడ తన్నుకున్నారంట, వాళ్ళు అక్కడ. అవన్నీ మనకెందుకు? ఈ లోకంలోని వార్తలకా సమయం? వాటికి సమయం ఉందా కానీ సన్నిధిలో కూడి ప్రార్థన చేస్తానికి లేదు, సమయం దొరకటల్లా. లేదు, దేవుని ప్రేమ లేదు నీలో, దేవుని ఆత్మ కొంచెం అంతన్నా లేదు. ఉంటే ఏమైద్ది? అక్కడ కాలికి నొప్పి తగిలిందంటే ఒళ్ళంతా కదులుతుంది, సర్వ అవయవాలకు సర్వాంగాలకు బాధ కలుగుతుంది, నొప్పి కలుగుద్ది. హల్లెలూయా. పొద్దున్నే దయ్యమ్మ ఫోన్ చేసింది. ఏంటమ్మా అంటే 1,50,000 డబ్బులు ఎమ్మటే కట్టించుకున్నారు, మళ్ళీ వత్తా 20-30 కట్టాం, తట్టుకోలేము ఈ ఫీజులు అని చెప్పేసి ఇంటికి తీసుకొస్తే కళ్ళు కూడా కనపట్టలేదన్నా. ఇదేందిరా బాబు? అవును, ట్రీట్మెంట్ సరిగ్గా జరిగి ఉన్నట్టయితే కంటి చూపు మాంద్యమయ్యే స్థితి రాదు పక్షవాతానికి. వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు బంధువులు తీసుకెళ్ళిపోయి అక్కడ పడేశారు. అది పెద్ద ఆసుపత్రి, పిండే ఆసుపత్రి, ఆడపడేశారు. సరైన ఆసుపత్రి తీసుకెళ్ళి అన్ని డబ్బులు ట్రీట్మెంట్ అవ్వదు, తక్కువలోనే సింపుల్లోనే అయిపోయేదే ఇప్పటికి బాగుండేది. హడావుడిగా తీసుకెళ్ళిపోయి పెద్ద ఆసుపత్రిలో పడేశారు, ఎవరో చెప్పారని. డబ్బులైతే చాలా ఖర్చు అయినాయి. ఇప్పుడు ఆడకి 1,30,000 ముందుగానే మొత్తం బ్యార్నీక్ అని తీసుకున్నారు. అవి మొత్తం తీసుకెళ్ళి కట్టారు. పని చేసి మాకు సంపాదించి మా బాకీ తీర్చమని చేనోళ్ళు అడుగుతున్నారు. పిల్లోడిని ఆడబెట్టి ఆ డబ్బులు తీరిందాక అక్కడే ఉండరా ఎట్టగొట్టని ఇద్దరు ఇంటి దగ్గర కూర్చున్నారు. తీసుకెళ్ళిపోయి తట్టుకోలేము, ఫీజులు కట్టలేము. ఇదేంటి బాబు పరిస్థితి అంటే, అవును, ఇంకెవరు పట్టించుకునే పరిస్థితి లేదు, ట్రీట్మెంట్ కూడా సరిగ్గా లేదు. వీళ్ళు పెద్ద ఉన్న మహారాజులు కావాలా, వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కావాలని వాళ్ళు పిండుతున్నారు. ఇది బాధ తట్టుకోలేమని ఇంటికి తీసుకొస్తే పరిస్థితి దారుణంగా ఉంది. కంటి చూపు కూడా కనపట్టలేదు. పొద్దున్నే ఫోన్ చేశారు. హల్లెలూయా. ఏంటంటే సంఘంలో ఒక వ్యక్తికి బాగలేదు అని తెలిసినప్పుడు ఏంటంటే సచ్చిన సంఘంలాగా ఉండకూడదు, బతికిన వాళ్ళలాగా ఉండాలి. హల్లెలూయా. సచ్చుబడింది చెయ్యి, అది రానంటది, ఇది చచ్చిపోయిందంటారు. ఎందుకంటే రక్త ప్రసారణ ఆగిపోద్ది. ఇది పైకి లేపినా కూడా ఎట్టుండు కాసేపు కట్టుకడతా అట్ట పుట్టుకుంటే మళ్ళీ తప్పకని పడిపోద్ది. ఎందుకు? ఇది చచ్చుబడింది, చచ్చిపోయింది, చలనం ఉండదు. దీనికి తెలియదు, గిచ్చినా లేదు, గిల్లినా లేదు, తెలియదు. చచ్చుబడ్డ చెయ్యివి కాదు కదా, పక్క వాళ్ళని అడగండి, చలనం కావాలి. చచ్చుబడ్డ చెయ్యివి కాదు కదా. దేవుని శరీరంలో నువ్వు కూడా ఒక చెయ్యివో కాలువో, చలనం కావాలి. హల్లెలూయా. చలనం రావాలి. చచ్చిపోతే తప్ప చెయ్యి కదిలాడకుండా ఉండదు. చచ్చిపోవాల. పిల్లోడు పుట్టాడు బతికే ఉన్నాడు అంటే ఏమంటాడు? డే అంటాడు. అయ్యి అర్రబాకు, గోలగోల గరుతావేంది అంటే అరవకపోతే తేడా ఉన్నట్టే. అయ్యా పుట్టిన వెంటనే పిల్లోడు ఏడవలేదనుకో, కాళ్ళు పైకెత్తి ఏం చేస్తారమ్మా? ఏంటి నేను ఎప్పుడు చూశాను? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 కాళ్ళు పైకి లేపి పట్టుకొని పట్ట పట్ట, అయ్యో ఇప్పుడు పుట్టిన
బిడ్డ అట్ట కొడతావేంది? అయ్ ఊరుకో, నోరు మూసుకొని, నీకేం తెలుసు? హల్లెలూయా, హల్లెలూయా. పటా 4 బాధలు ఏం లేస్తాడు. రైట్, పిల్లోడు బతికాడు, ఫరట్, ఓకే, ఏడవాల. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, సచ్చిన బిడ్డవ కాదు నువ్వు, జీవము కలిగిన దేవుని శరీరంలో బతికిన బిడ్డవి. శలనం కావాలా? హల్లెలూయా. సచ్చిన భక్తి కాదు, జీవం కలిగిన భక్తి చెయ్యాలా. నామకార్థ భక్తి వద్దు. జీవము కలిగిన దేవుని సంఘంలో సభ్యుడివి. పోలియోనో లేకపోతే ఏంటిదయ్యా, కదలదు. పోలియో వస్తే అది కదలదు. రెండవది పక్షవాతం వస్తే కదలదు. హల్లెలూయా. అలాంటి స్థితి మనకు ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో మేల్కొలుపు రావాలి. కొత్త సంవత్సరం, కొత్త జీవితం, ఆత్మీయ యాత్ర ప్రారంభించాలా. నామకార్థ భక్తులతోటి పోటీ పడవాకండి. 1000 మంది వస్తారు, లక్షల మంది కూడుకుంటారు. చలనం, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయత ఉండదు. వాళ్ళతో మనకెందుకు? హల్లెలూయా. స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు శరీరంలో అవయాలం, సొంత రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు నిన్ను నన్ను. ఆయన శరీరంలో నువ్వు చేతివి, ఒక కాలువి, ఒక అవయవానివి. చలనం ఉండాల, కదలాల. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా కనుక విడవక కృప చూపుతున్నా, విడిచిపెడతల్లా, కృప చూపుతున్నా. దేవుని ప్రేమ అంట శాశ్వతమైన ప్రేమ అది. హల్లెలూయా. మనుషుల ప్రేమ తాత్కాలికంగా ప్రేమ ఉంటుంది. ఒకప్పుడు ఎంత ప్రేమో, కోటువంటి ఆడ ఉరుకులు పరుగుల మీద ఎంత దూరం అని చెప్పి అనకుండా, ఎండనక గాలి అనక చలి అనక వాన అనక ఎంత ఆసక్తిగా పరిగెత్తిన వ్యక్తివే ఏమైపోయింది? చచ్చిపోయింది. మంట చల్లారిపోయింది. హల్లెలూయా. తిరిగి మరలా మంట రేగాల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమలో మండుతూ ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని శాశ్వతమైన ప్రేమ అది. ఇది తాత్కాలికమైన ప్రేమ కాదు. మనుషుల ప్రేమలో ఎక్కడన్నా ఇరుక్కుపోయావా? అందుకే దేవుని ప్రేమించలేకపోతున్నావు. ఏదో ప్రేమ నిన్ను బంధించింది. హల్లెలూయా. ఏదో ప్రేమ. ఏ ప్రేమ అంట? నేత్రాశ, శరీరాశ, జీవపుటంబం. ఈ మూడిట్లో ఏదో ఒకటి నిన్ను బంధించేసింది. నేత్రాశ చూసిందల్లా కావాలా, అక్కడే దానికల్లే చూస్తా ఉంటే ఇంకా ప్రార్థనగా టైం ఏడది. హల్లెలూయా. కన్నీరు గార్చిది యేసయ్య పాదాలు పట్టుకుని ఆయన్ని అందరికంటే అతిగా ప్రేమించే టైం ఏది? మనస్సు ఏది? లేదు, ఉండదు. ఎందుకని? ఆల్రెడీ ఈ ప్రేమ ఒకటి ఫిక్స్ అయిపోయింది. హల్లెలూయా. నువ్వు ఎన్నన్నా చెప్పు, నాకు దాని మీదే మనసు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆడకే పోతా. హల్లెలూయా. ఒక పిల్ల అబ్బాయిని ప్రేమించిందంట. అమ్మాయ, వాడు తాగుబోతాడే, వాడు చేసుకుంటే తాగి తంతాడే, వాడొద్దు, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం అమ్మాయ అని వాళ్ళ అమ్మ నాన్న బతిలాడుతూ ఉంటే, సావనైనా చస్తా కానీ నేను వాడిని చేసుకుంటా. అయ్యో అదేంటమ్మా, వాడు తాగుతాడు కదా. తాగితే తాగని, నాకెందుకు? తాకండి ఎవడున్నాడా? అందరు తాగుతలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తాగుబోతోడికి తోడు ఆ పిల్ల వాడిని ప్రేమించింది, కానీ ఈ పిల్లని చేసుకోక తల్లికి నుంచే ఇంకొక పిల్ల ఉందంట. ఆడికి ఆ పిల్ల మీదే ప్రేమ. సరే, ఈ ఎర్రి ముఖానికి తెలియలా,
గాఢంగా ప్రేమించింది. సావుకైనా సిద్ధమే, నేను వాడిని చేసుకుంటానంటే ఇంకేం చేస్తావు? తల్లిదండ్రులు మాత్రం చెప్పి 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 ఇసుకు పుట్టి, సరే కానీ నీ కర్మ, ఇంక మా కొంప రావద్దు, ఆడనే సావు అని చెప్పేసి పెళ్లి చేసి పంపించేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పెళ్లి చేసుకొని ఆడకపోయేసరికి ఆడ బట్టలన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ఈ బట్టలు ఎవరి మావయ్యా? నా పెళ్ళాని అంటున్నాడు. నీకంటే ముందే ఉందే, ఏడకపోద్ది, అది స్నానం చేస్తుందండి, బయటకు వచ్చుతులే చూపిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలా? హల్లెలూయా. ఇక బాయ్యం రోజు చూసుకోవాలి, అంతేగా. హల్లెలూయా. కాబట్టి దేవుని మాత్రమే ప్రేమించాలి. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనం ఇంత శాశ్వత ప్రేమతో ప్రేమించిన దేవుని కంటే వేరే వాళ్ళనో, వేరే వస్తువునో, వేరే ఇంకేదన్నా ప్రేమించామనుకో, ఆయన ప్రేమలోనికి రాలేం. వేరే వలలో చిక్కుపోతే పక్కన వాళ్ళు ఎత్తి వాళ్ళకి ఏమవుతారు? హల్లెలూయా. అయ్యా బెంజమిన్ వస్తారంటవా? వలలో చిక్కుబడిపోతే ఇంక బయటికి ఏమొస్తారు? రాగలుగుతారా? వద్దామనుకున్నా, మనసు ఆశ కలిగినా రానియదు. ఎందుకని? వరదకు అన్నీ కొట్టుకెళ్తున్నాయి, వాటిలో ఎలుగుబొంటు కూడా కొట్టుకెళ్తుంటే నల్లటి దేంతో కొట్టుకొస్తుంది, పెద్ద మొద్దొట్టుకుంది, టేకు మొద్దు తెచ్చుకుందామని ఎగిరి దూకాడు ఆయన. దూకి కాంతం దాన్ని గట్టిగా పట్టుకుంటే ఏంద్ర ఎంటకలుగా ఉన్నాయని చూస్తే అది తీరా జుత్తి ఎలుగుబంటు. అదేం చేసింది? గట్టిగా పట్టుకుంది ఈ మనిషిని, గట్టిగా పట్టుకుంది, వదిలిపెడతల్లా. ఒరే రారా, బయటికి రారా, లాక్కరా, దాన్ని కొద్దిగా దగ్గరకు లాక్కొస్తే నేను ఇట్లా లాగుతాయి, ఎంత పెద్ద ముద్ర అది అంటున్నాడు. ఒరే నేను ఎప్పుడో వదిలిపెట్టారా దాన్ని, అది నన్ను వదిలిపెడతలేదు. ఏంటిదిరా దే, నిన్ను పట్టుకునే ముద్దు ఏంటిరంటే, ముద్దు కదా ఏంటి, అది ఎలుగు పంటరా, ముద్దు అనుకుని నేను దూకాను, గట్టిగా పట్టుకుంది, నేను వదిలిపెట్టే కానీ అది నన్ను వదిలిపెడతలేదు, ఈడ్చకపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వేరే ప్రేమలో, వేరే వలలో చిక్కుబడ్డావా, దేవుని పూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమించలేవు. వేరే ప్రేమలేంటి? ఒకటి నేత్రాశ, చూసిందల్లా కావాలని. శరీరం చూసింది కళ్ళుతోటి చూసి, ఈ శరీరం కన్ను కోరుకుంటుంది, ఇది భలేగా ఉందే, చూస్తానికి ఇది భలే ఆకర్షణీయంగా బాగుందే. హల్లెలూయా. కాబట్టి కన్ను చూసిందల్లా కోరుకుంటుంది, కావాలంటుంది, అదే కావాలంటుంది, ఆ పిల్లగాని కోరుకున్నట్టు. హల్లెలూయా. చివరికి వాళ్ళ చరిత్ర ముగింపు ఎట్లయిందో మనం పోయి చూస్తే కానీ తెలుసుద్ది. హల్లెలూయా. కాబట్టి మనకేం కావాలా? ఒకటి కన్ను చూపించి నేత్రానికి ఆకర్షణీయంగా ఆశగా, అబ్బా ఎంత బాగుందంటే అసలుకి ఏం చెప్పేది నీకు. హల్లెలూయా. జిగేలమనేటట్టు, కళ్ళు జిగేలమనేటట్టు, చూడటానికి ఎంత బాల్యంగా ఉంది అసలుకే. నేత్రాశ ఒక వల, సాతాను ఇసురుతాడు, వలలో చిక్కుబడబాకు. రెండవది శరీరాశ, అది తింటే భలే ఉంటుంది కదా, న్యూడిల్స్ కంటే బాగుంటుందమ్మా. ఏంటి ఏమంటే చూడు, పులుసు నీళ్ళు పోస్తారు, షారు పోస్తారు, ఏంట్రా సొక్కమ్మ నువ్వు అని చెప్పు. పానీపూరి, రైట్ గుర్తు రాపోతాను. పానీపూరి సూపర్గా ఉంటుంది ఏంట్రా, పానీపూరి సూపర్ అయింది. పానీపూరికి మించిన ఇంకా ఏందో ఉండాలి చూడయ్యా. ఏంటిదయ్యా? టౌన్లో ఉన్న వాళ్ళు తెలుసు. అజీష్ నీకు ఏమైనా ఐడియా ఉందా? అది ఎంత రుబ్బుతారే, పప్పు వేసి పల్లె వాళ్ళంత ప్లేట్లు వేసి మధ్యలో. హల్లెలూయా. బెంజి ఏం చెప్పేది నాకు వినపట్ల. బెంజి మీద ఎటరా, ఇక్కడ ఈ బజార్కి రా, మీ ఇద్దరు తోడైతే తోడు దొంగలు అవుతున్నారు, ఇటండి దా. బెంజమిన్ చానాలు ప్రార్థన ఎడమైపోయింది, దా. గెద్దలు ఎన్నాళ్ళు పిల్లలు పెట్టినయో మరి, రయ్యా. ఏదో వలలో చిక్కుబడిపోయాడు, వలలో నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. వాళ్తుంది,
గద్ద వాళ్తుంది. వాలినప్పుడు షో ఏంది నేనేమో చెట్టు అనుకున్నావా అని తరమపోతే ఏమైంది, అప్పుడప్పుడు వచ్చి వాలిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తుంది, స్థిరం వేస్తుంది. అక్కడ నెమ్మదిగా ఏం చేస్తుంది, గుడ్లు పెట్టుద్ది. గుడ్లు పెట్టిన తర్వాత ఏమైంది, ఏరిగి కంపు కొట్టుద్ది. తర్వాత ఏమైంది, గూడు అల్లుకున్నాక గద్ద పోరాదు అంటే నోరు మూసుకో, అర్రకుండా కూర్చో. హల్లెలూయా. రాజ్యం అంతా నాదే. ముందు ఏం చేసావు, తోలితే వెళ్ళేదాన్ని అంత తిష్టేసుకొని గూడు కట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు లేపినాక ఎడకు నన్ను పొమ్మంటావు, నువ్వు నోరు మూసుకాడు కూర్చో. ఏరుగుతాను, నా ఇష్టం. హల్లెలూయా. ఏమైనా చేస్తాను. ఎక్కడెక్కడ మాంసం మొక్కలు కోసి పారేసిన ఇశ్రాయేలు పోటోళ్ళు కోడిని కోసి తలక ఇసిరి పారేశారనుకో, పేగులన్నీ ఇసిరి పారేస్తే ఆ పేగులన్నీ తెచ్చి గూట్లోనే ఏడనే పెట్టుకొని నేను తింటా ఉంటాను. నీకెందుకు, నోరు మూసుకుని చెప్పినట్టు చేయి. ఎందుకంటే వలలో చిక్కుపడిపోయా. హల్లెలూయా. అందుకని శరీరం కోరుకుంటుంది. శరీరం అది తింటే బాగుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది తింటే భలేగా ఉంటుంది. హల్లెలూయా. నోటికి రుచిగా భలేగా ఉంటుంది. వద్దు. హల్లెలూయా. వద్దు. శరీరాశ ఎదురుగా తీసుకొచ్చి పెట్టి తినండే అంటున్నారు. ఓయ్, మేమెవరం అనుకున్నాం తెలుసా? మేమెవరం? జీవము కలిగిన దేవుని సేవకులం. కాదయ్యా, రాజుగారు తినే భోజనం రాజు టేబుల్ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టిన భోజనం. తినమంటే తినవెంటే అక్కర్లేదు. దాన్ని తినేది ఏదైతే తినొచ్చో, కూరగాయలు తీసుకొచ్చి పెట్టు తింటాం. ఇది తినం. దీని వెనక రహస్యం ఉంది. దొరికింది కదా అని ఏదో ఒకటి పేడ అంతా తినేది ఎట్ట కుదురుద్ది? మా దృష్టికి ఇది పేడ విగ్రహానికి అర్పించి తెచ్చాడు పెట్టింది. రాజు తినొచ్చు, పెద్ద ఇంకోళ్ళు ఎవరైనా తినొచ్చు, మేము తినకూడదు. మేము దేవుని బిడ్డలు. హల్లెలూయా. శరీరం ఆశిస్తుంది, అబ్బా కమ్మని ఆశన వస్తుంది, భలేగా ఉంటుంది కదా తింటే, భలేగా ఉంటుంది తినేటప్పుడు. తర్వాత తిన్నాకేమైద్ది పాన్ పర్రాగు గొట్టక ఇంకా కయ్యిని ఇంకేముంటాయి అయ్యా? ఈ పొట్లలో ఉంటాయి. బెంజమైన పొట్లలో ఇట్లా చించేంత సోల పోసిన నోట్లో పోసుకుంటారు. ఏమంటారు వాటిని? వాటి పేరయ్యా కయ్యిని. రైట్. కయ్యిని, పాన్ పరాగు, గొట్టక ఇంకేముంటాయి అయ్యా? అట్టటి ఏంటి ఎట్ట పెట్టి చేతులు ఎట్ట అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. హనోకు ఏంటి ఇట్ట చేతులు పెట్టి ఇట్టని అందాం ఇక్కడ పెట్టుకుంటారయ్యా, ఉఫ్ అని మాట్లాడుతుంటారు. డ్రైవర్కి తెలియాలి. కైని అని అదే. ఇది బొక్క కింద పెడతారు. ఎడ పెట్టుకుని ఎప్పుడు అర్థం అంటే సరిగ్గా చాలమాదని చెప్ప ఇది పైకి చూసి చెబుతుంటుంటారు. హల్లెలూయా. బ్యాంకులోకి వెళ్తే బ్యాంక్ పెద్ద లేడీ మేడం ఏదో ఫైల్ తెమ్మంది. తీసుకురాలా. ఏమండి ఫైల్ తెచ్చి తెమ్మని చెప్పాను కదా, ఏమయ్యా ఎంతసేపు అయిందంటే మా మేడం ఆయన దగ్గర ఉందా అంటున్నాడు. ఆయనది ఇంకా అవ్వలేదు, ఆయన దగ్గర తెచ్చి పెడతానని చెప్పడానికి పైకి ఎట్టు చూసి మాట్లాడుతున్నాడు. ఏంద్రా బాబు అంటే ఆయనకి ఇక్కడ అది ఉంది. హల్లెలూయా. ఒకప్పుడు కైని తినేటప్పుడు కమ్మగా బాగుందని తిన్నాడు ఆయన. కొన్నాళ్ళ తర్వాత క్యాన్సర్ వచ్చి ఈ దవడ మొత్తం కొరక తిని కోసేసారు. హల్లెలూయా. మీ ఊరు ఇదంతా కోసేసారు. ఏంద్రబాబు నోరు ఏంది ఎట్ట తిరుగుతుంది, పెద్దగా తిరుగుతుంది ఏంద్రంటే క్యాన్సర్ వచ్చిందండి. ఎందుకని? కైని తిని. నేత్రాశ, రెండవది శరీరాశ. వల ఇసురుతాడు సాతాను. దానిలో కానీ ఇరకపోయావా, చేప వలలో పడితే తీసుకెళ్ళి ఏం చేస్తారమ్మా, పులుసు అన్న పెట్టుకుంటారు, ఏపుడన్న చేసుకుంటారు. మళ్ళీ తీసుకెళ్ళి ఈ చెరువుల నుంచి ఆ చెరువులు వేస్తారా? ఎయ్యరు. వలలో ఇరుక్కుంటే నీ పరిస్థితి అది. చివరికి పరదేశంలో ప్రియులారా పాతాళానికి పోతావు. ఇంకంతమించి వేరే దారే లేదు. అందుకని ఏ వలలో ఇరుక్కోవద్దు. మూడవది జీవపు డమ్ము.
హల్లెలూయా. నీకు పదవి ఇస్తాం, హోదా ఇస్తాం, నీకు మైక్ ఇస్తాం, పాటలు పాడొచ్చు మా చర్చిలో, మా చర్చికి రా. వల ఇసురటం జరుగుతుంది, వల. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూడు మ్యూజిక్లు భలేగా ఉంటాయి, మ్యూజిక్లు ఉంటాయి. ఏంటి, క్యాషియా ఉంటుంది, తబలా ఉంటుంది, ఏడైంది బట్టి దమ్మ దమ దమ బాదుకుంటారు, తాళానికే రాదు. ఒక పాట ఒక శృతిలో పోతుంటే ఈడ డ్రమ్ములు ఏమో ఇంకొక శృతిలో పోతండి. అది ఏ ఒక్క మొక్క అర్థం కాబోతండి. ఇదేంది, ఆడకపోతేనా మైక్ ఎత్తారు, క్యాష్ వాయిస్తుంటారు, ఆడ కుర్చీలు వేస్తారు, ఏడలాగా కింద కాదు కూర్చోబెట్టి, కుర్చీలు వేసి కూర్చోబెడతారు. ఆడ ఎంత బాగుంటుందని పదవి హోదా ఉంటుంది. వద్దు, హోదా వద్దు, పదవి మనకు వద్దు. మరి ఏం కావాలా, తగ్గించుకుందాం, దీనులం అవుదాం. మనల్ని మనం దేవుని ఎదుట నిమ్మరులంగా వినయ విధేయతల కలవారిగా మనం తగ్గించుకుందాం. దేవుడి హెచ్చించని, మనుషులు హెచ్చించేది మనకు అక్కర్లా. హల్లెలూయా. వల విసిరి నీకు హోదా వచ్చుద్ది, పదవిత్తాం, పెత్తనం నీదే, ఏం లేదు, పగ్గాలన్నీ నీ చేతికి పట్టేస్తాం, డబ్బులంతా సంచి మొత్తం నీ దగ్గరే ఉంటుంది, నువ్వు ఎట్టాన ఖర్చు పెట్టా. హల్లెలూయా. యోధ ఇస్కర్లాత సగం ఖర్చు పెట్టి అక్కడక్కడ కొద్దిగా కొట్టేసి నొక్కేసి తీసుకెళ్ళి ఆ పక్క వెనక జేబులు పెట్టి, హల్లెలూయా, అంత వచ్చింది ఎనిమిదంత ఎంతకేనంటే ఎంతకే, ఇంకేం లేదు, ఇంతకే. సగం దాచిపెట్టుకుని పక్క ఎదురుగా వచ్చి అమ్మిందంత ఎంతకేనా, ఎంతకే, ఇంకేం లేదు. హల్లెలూయా. సగం నొక్కేస్తే మనకి ఎన్ని పనులు పనికి వస్తాయి. వసూలు అయింది 100 రూపాయలు అయితే ఆడిచ్చేది 20 రూపాయలు, మరి 80 రూపాయలు వెనక జేబులో దాచిపెట్టుకోల్లా, ఖర్చులు ఉంటుందా, తిరిగినందుకు ఛార్జీలని, టిఫిన్లని, అదని ఇదని. హల్లెలూయా. వద్దు వద్దు, పెత్తనం వద్దు. అన్ని చెట్లు వచ్చాయంట, ద్రాక్ష చెట్ట పెత్తనం చేద్దు కానీ వస్తావా. ఏమన్నదంటయ్యా అజీషా, ఏమన్నదంట, ద్రాక్ష చెట్టు ఏమని చెప్పిందంట, అడవి మీద అందరి చెట్ల మీద పెత్తనం చేద్దుకుని నిన్ను ప్రధానమంత్రి చేత రమ్మంటే ఏమంటుంది, నేను దేవునికి సన్నిధిలో నా విలువైన ద్రాక్షారసం ఇచ్చి దేవుని సంతోష పెట్టడం మానుకొని మీ మీద పెత్తనం చేస్తా, అటు ఇటు తిరగటానికి నేను వచ్చేదా, నేను ఎట్టొత్తా, నేను రాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒలివ చెట్ట నువ్వన్నా వస్తావా, పెత్తనం చేస్తానికి, అధికారం సెలమని చేస్తానికి, డబ్బులు సంచి అంత నీ దగ్గర ఏముంటుంది, మా అందరి మీద పెత్తనం చేద్దు కానీ వస్తావా. ఒరే ఎర్రల్లారా, ఏం మాట్లాడుతున్నారా, ఎవరి దగ్గర మీరు నోరు తెరుతున్నారు, మీకు ఎంత ధైర్యం రా. నేను ఒలివ చెట్టుని, నా నూనె యెహోవా దేవుని మందిరంలో నా నూనె ఇచ్చే నా పని మానుకొని మీ మీద పెత్తనం చేస్తా అటు ఇటు తిరగటానికి నేను వచ్చాను, నన్ను రమ్మంటున్నారా. అరే ఏం మనుషులరా మీరు, మైండ్ ఉందా లేదరా, ఏం మాట్లాడుతున్నారా, నోరు మూసుకొని పని. నా పని మానుకొని దేవుని సంతోషపెట్టి నా నూనె ఇచ్చి దేవుని ఆనంద పెట్టే తైలం ఇవ్వటం మానుకొని, నా పని మానుకొని, ఇదేందిరా పెత్తనం చేసే పనే, అక్కర్లేదు నేను చేయను పనే, ఇంకోసారి అడిగారంట మర్యాద ఉండ పనే. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఎవరు కాదంటున్నారు కానీ మొల చెట్ట నువ్వు వస్తావా అంటే ఏమందంట, నిజంగానే నన్ను ఉండమంటారా, నిజంగానే అధికారం మొత్తం నాదేనా, నీదే, ఇంకేముంది, రాజ్యం అంతా నువ్వే ఏలుకుంది కానీ. అబ్బో అట్ట అయితే ఇంకా బంగారం వాళ్ళు, నేను తప్ప. హల్లెలూయా. మొల్ల చెట్టు తప్ప పెత్తనానికి ఏ చెట్టు తన బాధ్యత మరిచి ఒప్పుకోదు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, మొల్ల చెట్టు ఏం కాదు కదా, నిజమైన ఒలివ చెట్టువే కదా. మొల్ల చెట్టు మాత్రం కాబాకు, వలలో చిక్కుపడి పెత్తనాల కోసం, హోదా కోసం, అధికారం కోసం దేవుని సన్నిధిలో నీకున్నటువంటి విలువ, దేవుని సన్నిధిలో నీకున్న గౌరవం, దేవుని సన్నిధిలో నీకున్నటువంటి బంధం, దేవునికి నీకు ఉన్నటువంటి చక్కటి అనుబంధం, దాన్ని తెంచుకో మాకు. ఇవన్నీ వలలో సైతాను ఎందుకు ఇసురుద్ది అంటే, నీ అవసరాన్ని బట్టి వల ఇసిరి ఎట్టకేలకు దేవుని వద్ద నుంచి నిన్ను దూరం చేయాల, దేవుని ప్రేమ నుంచి నిన్ను ఎడం చేయాల.
దేవునికి నిన్ను దూరం చేస్తే అది పండగ చేసుకుంటుంది. ఎంత సంతోషపడుద్దో. హల్లెలూయా, హల్లెలూయా. పండు ఆశ చూపించాను, సావనే సావరని అబద్ధం చెప్పాను, వలలో చిక్కుపోయారు, తిండిపోతాయి, పండు తిన్నారు, తోట వెలపలకి వెలివేయబడ్డారు. నా మంత్రం పారింది, నా పని అయిపోయింది. నా ఆనందం, సంతోషం అని అవాదామని దేవుని సన్నిధి నుంచి దూరం చేసి దెయ్యం ఎగురుతుంది, పండగ చేసుకుంటుంది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, సైతాను పండగ చేసుకోకూడదు, సాతాను వలలో చిక్కుబడకూడదు. చివరికి సాతాను యేసయ్య దగ్గరకు కూడా వచ్చింది. ఏమంటుంది? ఆకలిగా ఉన్నావు కదా, ఆ రాళ్ళు తీసి రొట్టెలుగా చేసుకొని తినొచ్చుగా, అవకాశం ఉంది, అధికారం ఉంది, శాత అయ్యి కూడా నువ్వు ఎందుకు చేసుకోలేదు? చేసుకొని తినరాదు. యేసయ్య ఏమన్నాడు? మానవుడు రొట్టె వల్ల మాత్రమే బ్రతకడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. ఈ రొట్టె వల్ల కాదు బ్రతికేది. హల్లెలూయా. వాడు చెప్పిన మాట భలేగా ఉంది కదా. ఆకలి ఎత్తుంది యేసయ్యకి. 40 రాత్రులు 40 పగులు ఏమీ తినలా, ఏమీ తాగలా. ఇప్పుడు వాడు వచ్చి సలహా చెబుతున్నాడు, మంచి సలహానే కదా. ఆకలి అయింది కాబట్టి ఆ రాళ్ళన్నీ రొట్టెలగును కాక అంటే అవుతాయి. గబగబా కడుపు నిండా 4 రొట్టెలు తింటే కడుపు నిండుద్ది, నీరసం తగ్గుద్ది, ఓపికతో లేచి వెళ్ళిపోవచ్చు కదా. కరెక్టే. కానీ వాడు చెప్పే సలహా చూడు. అంటే నీ అవసరం కొద్దీ సైతాన్ నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఆకలి వేస్తుంది, పోతును కోశారు, కొలుపులు చేస్తున్నారు, మంచి భోజనం పెడుతున్నారు, అందరూ పోతున్నారు. రా పాదరా అని వాళ్ళు ఎవరో వచ్చి పిలిచారు. ఏం చేయాలంట? నీకు అది అవసరమే, ఆకలితోటే ఉన్నావు, అవసరమైంది, అందుబాటులో ఉంది, కానీ అది తగదు, అది తినకూడదు, అది నువ్వు దగ్గరికి చేరకూడదు, అది నీకు వ్యతిరేకమైంది, కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? అట్ట దండం పెట్టరాదు, పోతాయి అన్ని సమస్యలన్నీ పోతాయి. దండం పెట్టరాదు, కుదరదు. అగ్నిగుండంలో వేస్తారంట, కాలిపోతావు, సావనైనా స్వస్థం. మా దేవుడు సమర్థుడు, రక్షించటానికి సమర్థుడు. ఆయన రక్షించకపోయినా పర్వాలా, కాలి బూడిదైనా అవుతాం, కానీ దీనికి మాత్రం దండం పెట్టం. దేవునికి విరోధమైన పని మేము చెయ్యం, ఖచ్చితంగా తేల్చి చెప్పేసేసారు. హల్లెలూయా. అలాంటప్పుడే భక్తిలో ఖచ్చితంగా నిక్కచ్చిగా నువ్వు నిలబడ్డప్పుడే దేవుడిని నీ ఉన్న స్థితిలోకి దూకి వస్తాడా రాడా? వస్తాడు. అగ్ని గుండమైన ఆయన అక్కడికి వస్తాడు. ఆమేన్. అవసరం అది ఎంత పెద్దదే అయినా, నీకు ఎదుర్కొంటున్న సమస్య ఎంత గట్టిది అయినా, అది ఎన్నాళ్ళ నుంచి ఉన్నదైనా, ఆ సమస్యలోకి యేసయ్య దూకుతాడు. ఆమేన్. పరిస్థితులన్నీ మారుస్తాడు. ఆమేన్. అవసరాలన్నీ తీరుస్తాడు. ఆమేన్. అది ఎంత అసాధ్యంగా ఉన్నా దాన్ని మార్చగలడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలంట? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఆ శాశ్వతమైన ప్రేమ నీ ఎడలో చూపుతున్న ఆయన్ని ప్రేమించు. మొదటి స్థానం ఆయనకే ఇవ్వు. సాతాను వల విసురుతాడు, పడిపోబాకు, చిక్కుబడమాకు. హల్లెలూయా. నేత్రాశ, రెండవది శరీరాశ. కొండ మీదకి తీసుకెళ్ళాడు, దేవదూతలు ఎత్తి పట్టుకుంటారుగా. యేసు ప్రభువా, బైబిల్లో రాసి ఉందిగా, ఉన్నది కరెక్టే. ఎగిరి దూకరాదా? దేవదూతలు చేతి పట్టుకుంటారు. కావాలని దూకాలా? నాకు అధికారం ఉంది, నేను చేయగలనని నీకు నిరూపించాలా? అక్కర్లేదు. నీ దేవుడైన యెహోవాని శోధించకూడదు. మర్యాద వెనక్కి వెళ్ళిపోయి. హల్లెలూయా. శిఖరానికి తీసుకెళ్ళి ఒక్కసారి నమస్కారం చేయరాదు. ఇది మొత్తం ఈ లోక మహిమలు అన్నీ నాకే అప్పగించారు. ఎందుకంటే ఆ తిక్కలోడు ఆదాం పోగొట్టుకున్నాడు తాళాలు, అవన్నీ నాకే దొరికినాయి. హల్లెలూయా. మాయ మాటల్లో పడి ఆదాం పోగొట్టుకున్న తాళం చేతుల గుత్తి నా చేతికి దొరికిందిగా. ఏనాటికైనా నాకు తెలుసు నీ చేతికి వస్తాయి అని.
తన్నులు తిని కాళ్ళ కింద నలిగిపోయి చితికిపోక తలికి ఇచ్చేస్తే బాగుండు, కానీ ఇత్తాలే కానీ నీకే ఇత్తా. ఏం చేయాలంటమ్మా? అమ్మా ఏం చేయాలంట? ఏం లేదు, ఒకసారి అట్లా నమస్కారం చేయరాదు. హల్లెలూయా. ఒక్క గోధుమతో దెబ్బకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి 3 వలలు ఇసురుతూ వెళ్ళాడు, ఓడిపోయాడు. వాక్యం ద్వారానే. హల్లెలూయా. నువ్వు వాక్యం ఎరిగి ఉంటే, చదివింది అర్థం చేసుకోగలిగితే, ఆత్మ దేవుని సహాయం ఉంటే నీకు అర్థమైద్ది, గ్రహించగలుగుతావు. లేకపోతే ఈ మనోనేత్రాలు గుడ్డి అయిపోయి గుడ్డోడిలాగా ఏం తౌడుకున్నట్టు ఉంటుంది, అర్థం కాదు, గ్రహించలేవు. ప్రకృతి సంబంధికి ఆత్మ సంబంధమైన సంగతులు ఎట్టుంటాయంట? ఎర్రితనంలాగా ఉంటుంది. ఈ అన్నకి ఏం తెలియదు, తిక్కలాడు. పగులు పొద్దా పని చేసి వస్తాం, అలిసిపోయి ఇంటికి వస్తే మళ్ళీ గంట కూడుకోవాలంటే ఏడ కూడుకోవం. హల్లెలూయా. అది సాలిపోతలా, పగులు పొద్దాక పని చేసి ఇంటికి వచ్చి మళ్ళీ గంట కూడుకోవాలంట. రోజు ఎర్రితనంగా ఉంటాయి. లేదు, మరుసటి రోజుకి పగులంతా వాడుకున్న ఛార్జింగ్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలంటయ్యా సురేష్? ఛార్జింగ్ అయిపోయింది, పగులంతా వాడాం, యూట్యూబ్లు చూసాం, వాక్యాలు పాటలు విన్నాం. హల్లెలూయా. సందకాడికి వచ్చినాక ఏం చేయాలయ్యా సురేష్? ఏం చేయాలంట? సెల్ ఫోన్ ఏం చేయాలా? అయ్యో సెల్ ఫోన్ ఉందిగా, ఏం చేస్తున్నావు? సందకాడికి ఛార్జింగ్ పెడతావా లేదా? పెట్టాలా? ఏమైద్దంట? నేను పెట్టనంటే పెట్టను, నేను అలిగి కూర్చుంటా ఫోన్ మీద, వారం రోజులు ఛార్జింగే పెట్టను, ఏమైద్దంట? అయ్యా ఎటు నుండి ఫోను రాదు, ఎవరికి ఫోన్ చేస్తానికి కుదరదు, అది స్విచ్ ఆఫ్ అయిపోద్ది. అంతే కదా? పక్క వాళ్ళకి చెప్పండి, ఛార్జింగ్ పెట్టకపోతే నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది. దేవుని దగ్గర నుండి జవాబు రాదు, నీ దగ్గర నుంచి పోయే ప్రార్థన పరలోకం పోదు, స్విచ్ ఆఫ్ అయిపోద్ది. చిత్తగించవలేను, బంధాలన్నీ కట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఫోన్ చేస్తున్న వారు నీ ఫోన్ను అందుకోలేకపోతున్నారు. ఎంత ఎత్తున పెట్టారో ఏమో, ఎంత అందుకుందామన్నా ఫోన్ అందదంట, అది చెబుతూ ఉంటుంది. ఇదేంటన్న ఆయన? హల్లెలూయా. ఇటు నుంచి ఫోన్లు అటు పోవు, అటు నుంచి ఫోన్లు ఇటు రావు. ఎందుకని? ఛార్జింగ్ లేదు, అయిపోయింది. అంతేగా బింజే? మర్యాదగా ఛార్జింగ్ పెట్టాలా లేదా? పక్క వాళ్ళకి చెప్పండి, ఛార్జింగ్ పెట్టకుండా సెల్ ఫోన్లో ఫోన్లు రావటం పోవటం ఎట్టా ఆగిపోద్దో, బంద్ అయిద్దో. దేవునితోటి నీవు బంధాన్ని కలపకపోతే నీ ప్రార్థన పరలోకం పోదు, నీ కన్నీటికి జవాబు రాదు. ఏడు కిందపడి దుల్లాడు, సమాధానం ఉండదు. ఏంది ప్రభా, చింతన్న లేదా? నా మీద దయన్న రాదా? నా మీద కొద్దిగా కనికరం లేదా? వాళ్ళని బాగు చేసావు, వీళ్ళని బాగు చేసావు, వీళ్ళని స్వస్థపరిచావు, అందరికి మేలు చేసావు, నాకు మేలు చేయమంటే ఏంటయ్యా మౌనంగా ఉన్నావు? చెప్పు. ఛార్జింగ్ అయిపోయింది. హల్లెలూయా. జీవితం బంద్, కట్ అయిపోయింది. దేవునితో సంబంధం, కరెంటు పోయింది, చీకటే, వెలుగు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, మర్యాదగా ఛార్జింగ్ పెట్టు. అంటే ఛార్జింగ్ పెట్టమని కరెంట్లో ఏలు పెట్టావు, అట్ట కాదు. దేవునితోటి నీ చేతులు పైకెత్తు. యేసయ్యా నన్ను పట్టుకో అయ్యా. నువ్వు లేకపోతే ఒక్క క్షణమైనా బ్రతకలేనయ్యా. హల్లెలూయా. నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాతో రావాలయ్యా. నువ్వు లేకపోతే అడుగైనా ముందుకు వెళ్ళలేనయ్యా. ఆయన చేయబట్టు, ఆయన కళ్ళి చేతులెత్తు. అప్పుడు ఏం చేస్తాడు? ఆయనే స్వయంగా చెయ్యి పట్టుకుంటాడు. దేవుడు చెయ్యి పట్టుకుంటే యెహోవా మన పక్షమున ఉండగా ఇంకా మనకు ఈరోజు ఎవడన్నా వచ్చినా, డైరెక్ట్గా సైతాన్ గాడే వచ్చినా ఏం చేస్తాడు? అల్లంత దూరాన్ని ఉండగానే తొంగిచి వస్తాడు. అబ్బో, ఈ మనిషి యేసయ్య చెయ్యే పట్టుకొని ఉన్నాడు, అక్కడ కానీ పోయానా ఏం చేస్తాడు?
కాలు కొంది ఒక్క తన్నుది అంటాడు యేసయ్య. హల్లెలూయా. యుద్ధము దేవుడే యుద్ధం చేస్తే సైతాన్ ఎదురుగా వచ్చినా నిలబడతాడా? వాడు కాలి బూడిదైపోతాడు తప్ప వాడు నిన్నేం చేయలేడు. దేవునికి నీకు సంబంధం, సహవాసం బాగా ఉంది. నీ చెయ్యి దేవుని చేతిలో ఉంది. ఎవడైనా వచ్చి నిన్ను గిచ్చుతాడా? అయ్యా చిన్న కొడతాడా? కొట్టేదాకా కాదు, దగ్గరికి రావాలంటే దడలే. నీ పక్కనున్న యేసయ్యను కనపడని నిన్ను నీవు తగ్గించుకో. హల్లెలూయా. నాదేముందయ్యా, కడుపు నిండా కూడి తింటున్నానంటే ఆయన దయ. హల్లెలూయా. అందరు ఆసుపత్రిలో ఉంటుంటే ఆరోగ్యంగా ఈ రకంగా తిరుగుతూ పనిచేసుకొని పావలా సంపాదించుకోగలుగుతున్నానంటే ఆయన కృప. ఆయన హెచ్చిస్తున్నావు, ఆయన గణపరుస్తున్నావు, నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు. ఇప్పుడు ఎవరంటారు? తగ్గించుకుంటున్నావు కాబట్టి, ఆయన సంకలోకి చేరావు కాబట్టి ఆయన సంకను ఎత్తుకుంటాడు. హల్లెలూయా. విరోధంగా శత్రువు నువ్వు సస్తే బాగుండు అనుకుంటాడు కానీ వాడిని సాగకొడతాడు. ఎందుకంటే నువ్వు దేవుని సంకలో ఉన్నావుగా. హల్లెలూయా. నీ శత్రువు నువ్వు పోతే చూద్దాం అనుకుంటున్నాడు. నువ్వు ఆసుపత్రి పాలైతే నవ్వుదాం అనుకుంటున్నాడు. నీ శత్రువు నువ్వు నష్టాల పాలై అప్పుల పాలైపోతే అనుకుంటున్నాడు. వాడి ఇచ్చకు, నీ శత్రువు యొక్క ఇష్టానికి నిన్ను అప్పగించడు దేవుడు. ఎందుకని? నువ్వు ఆయన సంకలో ఎక్కావుగా. హల్లెలూయా. హల్లెలూయా. నీ శత్రువు అనుకున్నట్టు నిన్ను నష్టపోనీయడు. నీ శత్రువు కోరుకున్నట్టు నిన్ను అప్పుల పాలు కానీయడు. నీ శత్రువు ఆశపడ్డట్టు నిన్ను ఆసుపత్రి పాలు కానీయడు. ఎందుకని? కాపాడే దేవుడు ఎక్కడున్నాడు? ఆయన సంకలోనే నీ ఉన్నావు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, యేసయ్య సంకలోనే ఉన్నావు, కిందకి దిగిపోయావా? ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో సంక నుంచి కిందకి దిగ మాకు. వేరయ్యావా, ఎడమయ్యావా, కోడి పిల్ల గెద్దకి నోటికి నిండా కాళ్ళు నిండా దొరికినట్టు అయింది. తర్వాత ఇంకా నీ కర్మ అని చెప్పేది ఏమి లేదు. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక కృప చూపుతున్నాను. ఆయన మనల్ని విడిచిపెట్టాల. పక్క వాళ్ళతో చెప్పండి, యేసయ్య నిన్ను విడిచిపెట్టాల. యేసయ్య సంకనెక్కావు, సంకలోనే ఉండు, దిగమాకు. ఆయనతో మాట్లాడుతూ ఉండు. అవకాశం దొరికినప్పుడల్లా పలకరిస్తూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు. కళ్ళు మూసుకొని మోకరించి గదిలోని కూర్చొని చేయాలంటే టైం చాలదు. పని చేసుకో, ప్రయాణం చేయి. నీ పనులు చేసుకుంటూ కూడా వేరే ధ్యాసకు అవకాశం ఇగాకు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావో వాళ్ళ మీదనే, వాళ్ళని ఎప్పుడు పలకరిద్దామా, వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేద్దామా, వాళ్ళు ఎప్పుడు కల్లార చూద్దామా అని ఉంటుంది. ఎవరిని ప్రేమించుగాకు. యేసయ్యనే తప్ప ఏ వస్తువుని కానీ ఏ మనిషిని కానీ ఎక్కువ ప్రేమించుగాకు. పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణతో, నీ పూర్ణ శక్తితో యేసయ్యను మాత్రమే ప్రేమించు. అడుగడుగు యేసయ్యా ఈరోజు అంత అన్నం తిన్నానయ్యా, నీ దయ వల్ల వందనాలయ్యా, అది చక్కగా అరిగిపోవాలి. హల్లెలూయా. ఏ గ్యాస్ ట్రబుల్ రాకూడదు, అరిగిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని అన్నం అయితే తింటారు కానీ తిన్నామంటే అమ్మే ఆ బిల్ల ఆడ పెట్టావా? ఏ బిల్ల? అదే గ్యాస్ బిల్ల. అన్నం తిన్నాక అరగ బలిదాని అన్నం తిన్నాక బిల్ల మింగితే అప్పుడు అరుగుతుంది. ఏయ్యా తిన్నాక బిల్ల మింగకపోతే ఎట్ట? గ్యాస్ బిల్ల. హల్లెలూయా. కొంతమంది 2 ముద్దలు తినగానే పొరపోయిందే, ఎవరు అనుకుంటున్నారు ఏమో. హల్లెలూయా. గొంతు పట్టేసిందే, అసలు ఇంకా ముద్ద కూడా దిగదు నాకు, ఒక్క ముద్ద కూడా లోపలికి పోదు. హల్లెలూయా. హల్లెలూయా. పెట్టుకున్న పల్లెం కూడా అన్నం వల్ల 2 ముద్దలు కూడా తినలా. అప్పుడే ఏం వచ్చిందంటయ్యా ముసలియా? ఏమొచ్చుద్ది? ఎక్కులు వచ్చినా, కళ్ళు వచ్చిందా? ఏమొచ్చిందంట? ఏం పొరపోయిందంటారు కదా.
పొరపోయింది, గొంతు పట్టేస్తుంది, పోట్ల ఇంకా తినలేనమ్మా, తీసేయి. హల్లెలూయా. పెట్టుకున్న అన్నం కూడా కడుపు నిండా తినలేని పరిస్థితి. కానీ దేవా, పల్లెముడు అన్నం తినటానికి కృప చూపించా, నీకు వందనాలయ్యా. తిన్నది సరాలంగా సాఫీగా విరోచనం అయిపోవాలా, ఏది స్టాక్ ఉండకూడదు. ఉన్న కాడ నుంచి మళ్ళీ అది బేవు తేపులు పక్క వాళ్ళకు కూడా ఇసుగు పుట్టేదాకా ఏంద్ర బాబు ఎంత గట్టిగా అరుతున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తిన్నది అరుగుతుందంటే ఆయన దయ చూపిస్తున్నాడు. శాశ్వత ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. అంత అన్నం తిన్నాక ఏం బిల్లమ్మా? అరుగు బిల్ల, గ్యాస్ బిల్ల, ఏదో బిల్ల మింగాలంట. వాళ్ళు మింగితేనేనంట అది లోపల అంత పని చేస్తుంది, లేకపోతే అది అట్టాగే ఉంటుందంట. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, గ్యాస్ బిల్ల మింగకుండానే నీ తిన్నది అరుగుతుందంటే దేవుడి దయగా. పక్కన వాళ్ళకి చెప్పండి, మరి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, గ్యాస్ బిల్ల మింగకుండానే, అరుగుదల బిల్ల మింగకుండానే నీ అన్నం అరిగిపోతుంది అంటే ఆయన దయ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనే దానికి నిదర్శనం. నువ్వు ఆసుపత్రిలో ఉండలా, మందిరంలో ఉన్నావు, ఆయన దయ. హల్లెలూయా. పొద్దున్న లేచిన కానించి సాయంత్రానికి ఈ పొట్లంలో ఒక బిల్ల, ఈ పొట్లం ప్యాకెట్లో 2 బిల్లలు, ఆ పెట్టలో గొట్టం ఒకటి, తర్వాత మూత ముందు ఒకటి. ఏంటిది అది? సిరప్ప ఏంటిదయ్యా? ఏదంట చూడు, పొద్దున్నే ఒక మూత, మధ్యాహ్నం ఒక మూత. ఏంటో సిరప్పలో ఏంటియో అవి మింగాలంట, అవి తాగాలంట. సిరప్పలు మింగకుండా, ట్యాబ్లెట్ బిల్లలు మింగకుండా, సూదులు పొడిపించుకోకుండా ఆరోగ్యంగా ఉన్నాను అన్నవాళ్ళు చెయ్యొద్దండి. ఏ రోజు 3 మూతల 3 ఎత్తుల బిల్లలు మింగట్లేదయ్యా. హల్లెలూయా. ఇది దేవుని ప్రేమేనంటారా కాదంటారా? చెప్పరా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్టే కదా, ఆనవాళ్ళు రుజువే కదా. ఏయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. జారిపోయి నన్న అక్కడికి ఆడదాకా వెళ్ళొద్దరు బెదర్ అన్నాం అనుకో, వచ్చారనుకో, వచ్చిన కాడి నుంచి గుర్తు చేస్తూ ఉంటారు, బిల్ల తెచ్చుకోలేదు నేను, ఎన్నింటికి పోతాం, మళ్ళీ విజిటింగ్ ముగించుకొని తొందరగా ఇంటికి పోతాం, ఎందుకంటే నేను బిల్ల తెచ్చుకోలేదు. ఆ బిల్ల లేకపోతే ఎట్టా? ఏమో మధ్యలో ఏమైందంటయ్యా అబ్రా, బిల్ల తెచ్చుకోలేదు కదా, బిల్ల వేసుకోవటం ఆలస్యం అయిపోతే మరి బిల్ల లేకపోతే ఏమైద్దో నన్నంత టెన్షన్. గంట కోవటం టైం అయింది, టైంకి పోవాలి నేను. హల్లెలూయా. దేవునితో సంబంధం, ఆయన బతికించి ఆరోగ్యం ఇచ్చి పోషించి నడిపిస్తున్నటువంటి దేవుని సన్నిధిలో కలవాలా నేను, అక్కడికి వెళ్ళాలా నేను, గంట కోటానికి పోవాలి. ఆ తపన ఉండాలి. నీకు బిల్లల మీద కాదు టెన్షన్ ఉండాల్సింది. టైం అవుతుంది, బెల్ల మింగాలి, దాని మీద కాదు తపన ఉండాల్సింది. నీ తపనంతా జీవము గల దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తానా, ప్రభు బిడ్డలతో కలిసి సహవాసంలో నేను ఎప్పుడు చేరతానా. హల్లెలూయా, హల్లెలూయా. కోడి పిల్లలన్నీ ఎప్పుడు చేరతాయ్యా? అటు ఇటు చెలిగి ఆడకాత్తి మేత మేసి అన్నీ కలిసి సందకాడికి తల్లి రెక్కల కిందకి చేరతాయి. తల్లి రెక్కల కిందకి చేరితే మొత్తాన్ని అటు ఇటు రెక్కలు చాపి కిందకి చేర్చుకుని అన్నిటినీ రెక్కల కింద కప్పిపెట్టి అప్పుడు పడుకుంటుంది కోడిపెట్ట. అందుకే దేవుడు అంటాడు, యెరూషలేమా, ఓ యెరూషలేమా, పలుమార్లు నేను నా రెక్కల చాపి నిన్ను పిలిచాను, నా రెక్కల కిందకి రమ్మని పిలిచాను, కానీ నువ్వు రాటల్లా. హల్లెలూయా. పలుమార్లు పిలుస్తున్నా నా రెక్కల కిందకి రమ్మని, కోడి పిలిచినట్టు నా రెక్కల కిందకి రమ్మని నేను పలుమార్లు పిలిచా, నువ్వు రాటల్లా. చివరికి ఫలితం ఏందో తెలుసా? ఏం జరుగుద్దంట? చదువు.
ఏదంట? రాతి మీద రాయి నిలవని ఒకరోజు రాబోతుంది. హల్లెలూయా. చెల్లా చెదురైపోయి యెరూషలేమంతా పాడైపోయే ఒక రోజు రాబోతుంది. ఆ స్థితి రాక తలికే రెక్కల కిందకొస్తే నేడైనా నీవు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకు మేలు. హల్లెలూయా. సమాధాన సంగతులంటే దేవునితో సంధి కుదుర్చుకో. ఎక్కడ తెగిపోయిందో బంధం, ఎక్కడ తెగిపోయిందో మనుషులతో సంబంధం, ఎక్కడ ఎడమయ్యావో దేవుని బిడ్డలతో సహవాసం ఆలోచించుకుని సహవాసంలో కూడుకో. సన్నిధిని దించు. 2-3 నా నామం పేరట ఎక్కడ కూడుకుంటారో అక్కడ వాళ్ళ మధ్యలో ఉంటా. మీరందరూ నలుగురు ఒక దిక్కు కూడుకుంటే నేను అక్కడికి వస్తా, మీ మధ్యలో ఉంటా. కలిసి రారాదండి పిలుస్తున్నాడు. కలిసి వచ్చావా? అక్కడ కలిస్తే ఏం సుఖం, మరి ఎక్కడ కలుసుకోవాలా? హల్లెలూయా. అన్యుల సహవాసంలో దేవుని ఎరగని, దేవుని నమ్మని, బూతులు తిట్టుకునే వాళ్ళ మధ్యలో వాళ్ళతో కూర్చుని నువ్వు సహవాసం చేస్తూ ఉంటే ఏమవుతుంది? వినకూడనే మాటలు చెవును పడుతుంటాయి. బూతులు నువ్వు తిట్టవు కానీ వాళ్ళు తిట్టుకుంటుంటే అవి చెవులో పడుతున్నాయి. ఆడ కూర్చోవటం అవసరమా? హల్లెలూయా. మరి ఆడ కూర్చోవాలంటయ్యా? హనోకు ఎక్కడ కూర్చోవాలంట? గంటకోటంలో. రోజు కలిసి కూడుకుంటున్నారా? కూడుకోవటంలో. దేవునితో సహవాసమా? దేవునితో సంబంధమా? దేవునితో మాట్లాడటమా? అంత టైం ఆడది లేదు. సహవాసానికి దూరం అవుతున్నారు. ఆయన సన్నిధిలో కూడుకోవటం వల్ల ఏముందంట? సంపూర్ణ సంతోషం ఆయన సన్నిధిలో ఉంది. సంపూర్ణ ఆరోగ్యం ఆయన సన్నిధిలో ఉంది. సంపూర్ణ విడుదల ఆయన సన్నిధిలో ఉంది. సంపూర్ణమైనటువంటి సకల ఐశ్వర్యాలు, ఆశీర్వాదాలన్నీ ఆయన సన్నిధిలోనే ఉన్నాయి. హల్లెలూయా. మరి ఆయన సన్నిధిలో కూడుకోక ఎక్కడో కూడుకుంటాలే. మాకు యేసయ్య ఇచ్చిన మంచి ఇల్లు ఉంది, అయితే ఇంట్లో ఒక గది ఉంది, అయితే ఫ్యాన్ ఉంది. హల్లెలూయా. నిద్రతే పండుకోవటానికి డబల్ కాట్ మంచం ఉంది, అన్నీ ఉన్నాయి. గదిలో కూర్చుని ఏ చలి తగలదో తలుపులు కిటికీలు అన్నీ బిగిస్తా, అన్నీ మూసేసుకుని కూర్చుని శృతి స్తోత్రం 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 అని ప్రార్థన చేసుకుంటా. అటు ఇటు ఊగుతూ ఉంటుంటే అమ్మే నిద్రపో ఊగుతున్నావు, పట్టి పొడుచుకుంటావు, పండుకోపా. చేసిన వాళ్ళు కాదు, నిద్ర తెగపోతున్నా ప్రార్థన అంట. చాలా అరబాకు ప్రార్థన చేసుకుంటున్నా. కలిగా శృతి శృతి స్తోత్రం స్తోత్రం మళ్ళీ ఊగుతా. ఓమో నువ్వు పడతావులే తల్లి, లేచి పడుకో, చాలే చేసిన ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. అట్ట కాకోకుండా నలుగురితో సహవాసంలో కూడుకుంటే ఏమైందంట? 2 3 కావచ్చు, 3 4 కావచ్చు, కానీ ఏం జరుగుతుంది? దేవుని సన్నిధి అక్కడ దిగి వచ్చుద్ది. ఏ మంచం కాడ కూర్చొని కూరికి పాటలు పడతా స్తోత్రం స్తోత్రం అంటే దేవుడు అక్కడ దిగిరాడా? వస్తాడా రాడా? పక్క వాళ్ళని అడగండి. మా ఇంట్లోకే దించుతా దేవుడిని. ఏమనుకున్నావు? నేను తలుచుకుంటే మా పాస్టర్ గారిని మా ఇంటికే పిలిపిస్తా, నేను బాను. హల్లెలూయా. హల్లెలూయా. అర్థం కావటల్లా. అమ్మ ఊరు తిరిగి అన్ని ఊరు తిరిగి సాలిపోయి కాళ్ళు ఎప్పులు పుట్టి ఒక ఇంటికి మీ ఊర్లోనే కూర్చున్నా, ఒక పలానా వాళ్ళు ఇంటికాడ ఉన్నారా వస్తారా అంటే కాదులేండి మా ఇంటికి కూడా వస్తే కొట్టం కాడ పోదాం, కొట్టం కాడ మా బర్రె దొడ కొద్దిగా బాగలే పారుతుంది, ఆ బర్రె మీద చెయ్యేసి ప్రార్థన చేద్దు కానీ. హల్లెలూయా. హల్లెలూయా. మరి విజిటింగ్కి వస్తాం 4 రోజులు, నా ఎనికిడి తిరుగుదాం, ఆ ఊరు తిరిగి మళ్ళీ మీ ఊరు వచ్చేసరికి పక్క ఊరు వాళ్ళు పక్క బజార్ వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళకి ఎందుకు మంచం ఒక బాగలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పోయి ప్రార్థన చేయమంటే అమ్మో ఇవాళ 2 ఊర్లు తిరిగాం, కాళ్ళు నొప్పులు పుడుతుంటే ఈ అట్టకు తిరగాలి. హల్లెలూయా. 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 లేదు వాళ్ళ ఇంటికి నేను రాను కానీ ఈ పక్క వాళ్ళ ఇంటికి అన్నా వస్తే 7 దాకా వస్తా. ఏ వాళ్ళకి మేము మాట్లాడుకోం. అదేంది?
అప్పుడు తగాదైందిలే. మర్చిపోలేదా, క్షమించలేదా, సమాధానం పడలేదా? సమాధాన పడని ప్రార్థన దేవుడు వింటాడా? విన్నాడు. సమాధానం లేని నీ కానుక దేవుడు అంగీకరిస్తాడా? తీసుకోడు. మరి ఏమైంది? కానుక పెట్టలేసావు, కానుక తీసి ఆ ఉల్లిపాయలు వాళ్ళకో చింతపండు వాళ్ళకో ఏదో ఖర్చులు అయిపోతాయి అంతే తప్ప పరలోక ఖాతాలో నీ పేరు, నీవిచ్చిన కానుక లెక్కలోనికి చెప్పరు, రాదు. పరలోకం దాకా నీ కానుక చేరదు. అదేంది? సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరో ఒకళ్ళ ఇంటికాడ సహవాసంలో కూడుకోవాలి. పలానూరులో రెడ్డిపాలెం చర్చికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఎవరింటికాడ కుటుంబ ప్రార్థన పెట్టినా, గంట కోటమే అయినా, ఒకళ్ళ అన్నోళ్ళు అక్కోళ్ళు ఎవరన్నా విజిటింగ్ అని వచ్చినా, వీరు పోకుండా అందరూ అన్ని ఇళ్ళల్లో వాళ్ళందరూ ఆ ప్రార్థన పోయేలు మొత్తం అక్కడ పోగవుతారు. ఎందుకంటే భేదాభిప్రాయాలు ఉండవు. ఉన్నోళ్ళు లేని, దరిద్రులు ధనవంతులు, ఇంకా ఏ విధమైన భేదాభిప్రాయాలు ఉండవు. చూసే వాళ్ళకి అర్థం అవుతుంది మీ మధ్య ఉన్న ఐక్యత, ఆత్మీయత. చూస్తున్న వాళ్ళకి చెప్పకుండానే అర్థమైపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అయితే నువ్వేం చేయాలంట? నువ్వు కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాని ప్రేమించు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. ప్రేమ లేని వాడు గనగన మోగేడి తాళం వలెను. తర్వాత ఊరక గోలగోలగా అరుచుకోవటమే తప్ప, సౌండే తప్ప దాంట్లో పవర్ లేదు. ఆ భక్తిలో శక్తి లేదు. భక్తిలో శక్తి కలిగి ఉండాలి. ఆమేన్. కాబట్టి ఎవరికైనా బాగలేదు, మీ ఊర్లో ఎవరికో బాగలేదు, అర్జెంటుగా అందరు కలిసి ప్రార్థన చేయండి. ఆసుపత్రి దాకా వెళ్ళక్కర్లా. ఆ ప్రార్థనతో ఆమేన్ అనగా లేచి రావాలి. ఆమేన్. ఎందుకంటే సంఘం కూడి ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? బంధకాలు తెగిపోయాయి, సరసాల పునాదులు కదిలిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. సరసాల పునాదులు కదిలిపోయాయి, అడ్డుగోడలన్నీ పగిలిపోయాయి, అద్భుతాలు జరిగాయి. అవును, మీరంతా ఏక మనసుతోటి. ఎవరికైనా బాగలేదంటే అక్కడ ఉండాలి. బాగలేని వాళ్ళకి ఆడకపోతే వాళ్ళ జ్వరం మాకు వచ్చుద్దేమనుకుంటే నీ అంత పెద్ద దెయ్యం ఇంకా మీ ఊర్లోనే ఉండరు. అదేంటి? అది కొత్త రకం జబ్బులు వస్తున్నాయి, కొత్త దెయ్యాలు వస్తున్నాయి. వాళ్ళకి ప్రార్థన చేస్తే మనకు పవర్ సరిపోద్ది అసాలతో. ఈ అనుమానం దెయ్యం పక్క వాళ్ళకి, నువ్వేంది ఆమెకాడకు పోయావంట, ప్రార్థన చేసి వస్తున్నావంట, ఎలగాకు. పెద్ద దెయ్యం. ఈ దెయ్యాల మాటలైనా కాకండి. సామనే సావరు పండు తినమని చెప్పినే ఆ దెయ్యమే ఏమగ పట్టింది. అందుకనే వాళ్ళకి ప్రార్థన చేస్తున్నావా, చేయగకు. ఆ రోగం నీకు వచ్చుద్ది. వాళ్ళకి వెళ్ళిపోతే ఆ దెయ్యం వదిలితే మళ్ళీ నీకు వచ్చి పట్టుద్ది. హల్లెలూయా. మార్కు సువార్త 16:16 చూడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. వారికి శిక్ష విధించబడుతుంది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏ సూచక క్రియలు? అద్భుతాలు, సూచక క్రియలు జరుగుతాయి. ఎవరి వల్ల? నమ్మిన వారి వల్ల. పాస్టర్ల వలన లేకపోతే పాస్టర్ల వలన కాదు. ఎవరు నమ్మితే వాళ్ళ వలన సూచక్రియలు జరుగుతాయి. ఏవనగా అది ఏంటంటే, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. దయ్యాలు ఎవరు వెళ్ళగొడతారు? నమ్మిన దయ్యాలు వెళ్ళగొడతారు. తర్వాత క్రొత్త భాషలు మాట్లాడుదురు, అన్య భాషలు మాట్లాడతారు. పాములను ఎత్తి పట్టుకొందురు, పాములను ఎత్తి పట్టుకుంటారు. మరణకరమైనది ఏది త్రాగినను, మరణకరమైంది ఏది తాగినా అది వారికి హాని చేయదు. హాని చేతదా? చేయదా? చెయ్యదు. మరణకరమైంది ఏదన్నా తాగినా అది ఏ హాని చెయ్యదు. రోగుల మీద చేతులుంచినప్పుడు, రోగుల మీద చేతులు ఉంచితే ఏమైంది? వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. స్వస్థత పొందుతారు. లోక 19:10 చూడు. లోక 19:10.
నశించిన దానిని వెదకి రక్షించుటకు 10:19 19:10 10:19 వచ్చిన. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. మీకు అధికారం ఇచ్చాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఏది మీకు ఎంత మాత్రం హాని చెయ్యదు. అయినను హల్లెలూయా. మరి వీళ్ళు ఏమంటారు? కొత్త బోధలు, రకరకాలైన బోధలు. హల్లెలూయా. ఏం బోధ అది? ఏం లేదు. వాళ్ళకు కానీ చేతులుంచి ప్రార్థన చేసావా, వాళ్ళ దెయ్యం వదిలిపోద్ది, అది నీకొచ్చి పట్టుద్ది. ఏ గ్రంథంలో ఉంది? ఎవరు చెప్పారు? వాళ్ళు చెబుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం ఉంది. అధికారంతో ప్రార్థన చేస్తారు, దెయ్యాలు వెళ్ళిపోతాయి, రోగులు స్వస్థ పొందుతారు. వాళ్ళ మీద చేతులు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుందని రాసి ఉంది. ఏ హాని జరగదు. శత్రువు బలం ఎంత ఉందో బలం అంతటి మీద మీకు అధికారం ఉంది. పక్క వాళ్ళకి చెప్పండి, అడుక్కునే దానివి కాదు, అధికారం కలిగిన దానివి అని చెప్పండి. హల్లెలూయా. అధికారం కలిగిన బిడ్డలం, ఆయన బిడ్డలం, మనకు అధికారం ఉంది కాబట్టి అది నిన్నేం చేయలేదు. శత్రువుని వాడు తలకాయ సిలువలో యేసు సితకత పొడిచాడు, తోకే ఉంది. ఆ తోక మొత్తాన్ని మనమే కాలుతో తొక్కి పట్టాలి, అదేం చేయలేదు. ఒకే సంగతి మొండి గుర్తు ఏంటంటే, వాడు నాకు ఏమన్నా కరవటానికి తలకాయ లేదు. తలకాయ యేసయ్య సితక పొడి చేశాడు. తోక గరుసుద్దా? ఆ పక్క వాళ్ళకి చెప్పండి. తోక ఎక్కడన్నా పాము తోక గరిసి కొంతమంది చచ్చిపోయారు అని ఎప్పుడన్నా విన్నావా, చూసావా? మీ ఊర్లో తోకతో గరుసుద్దా, తలకాయతో గరుసుద్ది? పాము గరిస్తే. మరి ఈ తలకాయ లేని వాళ్ళు చెప్పేది మాట ఏమని? హల్లెలూయా. వాడి శిరస్సులో యేసు ప్రభు శిలువలో సాతాను శిరస్సు చితక కొట్టాడు. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద, ఎవరి కాళ్ళ కింద అంట? నమ్మిన మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కెత్తాడు. నేనున్నాగా నీకెందుకు? తలకాయ చితక పొడిచా, తోకే ఉంది, తొక్కు, నేనున్న పక్కనని ఆయన తొక్కెత్తానంటే వామ్మ అది గరుసుద్దయ్యో, ఆ తోక గరుసుద్దయ్యో అంటే ఈ మనిషికి తలకాయ ఉందంటావా లేదంటావా? వాడి పాము తలకాయ చిదురుగా చితికిపోయింది, సచ్చింది, ఒట్టి తోకే ఉన్న సంగతి నమ్మకం లేదు. అందుకని ఏమంటున్నాడు? తోకతో గరుసుద్దు అంటున్నాడు. వాళ్ళకి ప్రార్థన చేయగాకు. వాళ్ళకి వచ్చిన జబ్బులన్నీ తగ్గుతాయి అనుకో నువ్వు చేస్తే అవి వచ్చి మళ్ళీ మీకు పడతాయి. ఎవరు చెప్పింది నీకు? ఈ తలకాయలో చెప్పారు ఎవరో, వివరం తెలియని వాళ్ళు, అర్థం తెలియని వాళ్ళు ఎవరు చెప్పారు. అందుకని అమ్మ నేను రాను. అలా మనిషికి రోగం అంట, జబ్బు అంట, చూసేద్దామా, ప్రార్థన చేద్దాం, వెళ్ళకూడదు. అవన్నీ దెయ్యాలు వచ్చి మనకు పడతాయి. అయితే హల్లెలూయా, హల్లెలూయా. తోక కరవదు అని చెప్పండి. పాము తోకతో కరవదు, నీకు ఏ హాని జరగదు, నీకు ఏ అపాయం రాదు. బాగలేదని ఎవరైనా పిలితే వెళ్ళి ప్రార్థన చేయి. అమ్మ నేనా అంత గొప్ప భక్తుడినా, నేనా అంత మాత్రం పెద్ద గొప్ప భక్తురాలనే, అయ్యో నా వల్ల కాదు. లేదు నువ్వు కాదు బాగు చేసేది, పక్క వాళ్ళకి చెప్పండి. ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టేది నువ్వు కాదు, ఆ రోగిని స్వస్థపరిచేది నువ్వు కాదు. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అంటున్నావే, ఆ నామంలో ఉన్న శక్తి వల్లే బాగుపడతారు. హల్లెలూయా. ఏందో ఏమే బాగు చేసినట్టు, ఈయనే దెయ్యాన్ని ఎల్లగొట్టినట్టు, వామ్మో ఇంకేముంది? లేదు నువ్వు కాదు ఎల్లగొడుతుంది, నువ్వు కాదు స్వస్థపడుతుంది దేవుడు. ఒకసారి కుంటోడిని లేపి నడిపించేసరికి ఇంకా చూసుకో జనం అంతా పోగైపోయి గొట్టలు అయిపోయి వచ్చేసే వాళ్ళల్లో మధ్యలో నుంచి వచ్చారు. ఒక జత ఒకటే ఎద్దున ఒక దాని దానికి వచ్చారు, పూల దండలు తీసుకొచ్చేసారు. అరే వీళ్ళు కాక దేవుడు ఇంకెవరై ఉంటారా? 40 ఏళ్ళు మన కళ్ళ ముందు కూర్చుని
కుంటోడుగా ఉన్న వ్యక్తి లేపి నడిపించాడంటే ఇంతకంటే గొప్ప దేవుడు ఎవరున్నారు? అయ్యలే దేవుడు రా, ఈయనకి బలి ఇద్దాం రానని అంత రాడావుడి చేస్తున్నారు. హల్లెలూయా. సంగతి గ్రహించి పాస్టర్ గారు లేచి, అయ్యలారా మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు? అసలు మేము కూడా మీకు లాంటి మనుషులమే. హల్లెలూయా, హల్లెలూయా. 4వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యం. అదే 14 చూడము. అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీ స్వభావం వంటి స్వభావం కలిగిన నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశాన్ని భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. ఆమేన్. ఆ పైనంతా చదివితే మనకు అర్థమైంది. యుద్ధం తెచ్చారు, బలిత్తానికి పూల దండలు తెచ్చారు వీళ్ళని సన్మానించడానికి. ఎందుకంటే పూజిద్దాం, వీళ్ళ ద్వారా జరిగిన అద్భుతం మనుషులు ఎవరు చేయలేరు కాబట్టి వీళ్ళే దేవుళ్ళు అనుకున్నారు. మేము ఏదో మా సొంత శక్తితో చేసినట్టు మీరు ఎందుకు అనుకుంటున్నారు? మేము కూడా మీకు లాంటి మనుషులమే, మేం చేయలేదని తేల్చి చెప్పేసేసారు. హల్లెలూయా. అట్టనే కొన్నిసార్లు మీరు ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు, దయ్యాలు వెళ్ళిపోతాయి, శాతపడి కట్లు తెగిపోతాయి, రోగులు స్వస్థత పొందుతారు, అద్భుత సూచక్రియలు మీ ద్వారా కూడా జరుగుతాయి. ఎందుకంటే మీరు నమ్మిన దానిని బట్టి, నమ్మిక మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి మీకు గొప్ప కార్యాలు మీ ద్వారా జరుగుతాయి. అప్పుడు ఏం జరుగుతుంది? మనం తగ్గించుకుని, నేను కాదు స్వస్థపరిచేది దేవుడు, చిన్న ప్రార్థన చేసి అంతే, మధ్యవర్తిగా ప్రార్థన వరకే నేను చేశాను, నేను కాదు అని చెప్పాలి. వీళ్ళు ఏమంటున్నారంటే, మనం కానీ ప్రార్థన చేస్తే ఆ దెయ్యం కానీ ఎల్లగొట్టామంటే ఆ దెయ్యం వచ్చి మళ్ళీ మనకే పట్టుద్దాం. అంటే మనమా ఏంది ఎల్లగొట్టేది? మనమా ఏంది ఆ రోగిని స్వస్థపడుతుంది? దేవుని నామం, యేసు నామములో అంటున్నామే, ఆ నామంలో ఉన్న శక్తి వల్ల వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. ఆ యేసు నామంలో ఉన్న ప్రభావం వల్ల ఆ దెయ్యం వెళ్తుంది, రోగులు బాగుపడతారు. అద్భుతం ఆయనే చేసేది. పలుకుట మాత్రమే మన బాధ్యత, కార్యం చేసేది ఆయన. అందుకని చెప్పి ఏ దెయ్యం మిమ్మల్ని పట్టదు. పక్కలకు చెప్పండి, ఎవరికైనా ప్రార్థన చేస్తే వాళ్ళ దెయ్యం నీకు రాదు, వాళ్ళకి వదిలిపోయిన రోగం నీకు రాదు, ఏ హాని నీకు జరగదు. రోగుల దగ్గరికి వెళ్ళో, బాగులేని వాళ్ళకి ప్రార్థన చేయి, దెయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళో, దయ్యాన్ని యేసునామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపించు. ఆజ్ఞ జారీ చేయటం నీ పని, ఆ దయ్యాన్ని బయటికి వెళ్ళగొట్టడం దేవుని పని. ఆమేన్. కాబట్టి ఇక మీదట మనం ఏం చేయాలా? అందరికంటే అన్నిటికంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న దేవుని నీవు ప్రేమించుదువుగాక. దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణే ప్రేమించి దేవుని ఘనపరచుదువుగాక. అప్పుడు దేవుడి నీ ద్వారా అద్భుతాలు జరిగించుదురుగాక. ఆమె. అందరు లేచి నిలబడదాం. చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపానిధి సర్వాధికారి యేసు గనుడానికి ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువారికే స్తోత్రం. నిదాసుని నిలవబెట్టి ప్రభు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయా నీకే స్తోత్రం తండ్రి. అయా బీదలను కనికరించువాడు ప్రభు ధన్యుడని, ప్రభు భూమి మీద అతడు ధన్యుడవుతాడని, రోగశయం మీద ఉన్నప్పుడు అతన్ని స్వస్థపరుస్తానని, ఆపత్కాలం మందు వారికి నేను సహాయం చేస్తానని మీరు మాట ఇచ్చి ఉన్నారు ప్రభా. అవునయ్యా, సాధ్యమైనంత వరకు తండ్రి మా కంట పడినప్పుడు తండ్రి మేము సహాయం చేసేవారిగా ఉండటానికి మేమంతా ఒక శరీరమై ఉన్నామని తండ్రి నీకే స్తోత్రం. అయ్యా, ఒక అవయవం బాగలేనప్పుడు ప్రభు అన్ని అవయవాలు స్పందించే వారిగా మేమందరము ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుచున్నాను స్వామి. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి, శాశ్వతమైన ప్రేమ చేత నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నానని మాట్లాడుచున్నారు ప్రభా.
అవునయ్యా ప్రభు, మేము ఈరోజు బ్రతికి ఉన్నామంటే తండ్రి నీ దయ నీ కృప తప్ప మరేది లేదు ప్రభా. మాకంటే గొప్పవారు ధనికులు జ్ఞానులు ప్రభా తండ్రి కాలగర్భంలో కలిసిపోయినారు ప్రభా. వారికంటే మేము గొప్పవారం కాదు కానీ ప్రభా నీకే స్తోత్రం తండ్రి. కేవలం నీ ఉచితమైన కృప తప్ప ప్రభా మరేది లేదు ప్రభా. అవునయ్యా తండ్రి, నీ ప్రేమ చేత మమ్మల్ని నింపండి ప్రభా. నీ స్వారూప్యం చేత మమ్మల్ని మలిచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. క్రీస్తు ప్రేమ కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, మీరు రోగిగా ఉన్నప్పుడు తండ్రి నన్ను చూడలేదని ప్రభా. అయ్యా తండ్రి, వస్త్రహీనులుగా ఉన్నప్పుడు తండ్రి నాకు బట్టలు ఇవ్వలేదని తండ్రి. అయ్యా నేను చెరసరాలలో ఉన్నప్పుడు తండ్రి నా చెంతకు రాలేదని ప్రభు మీరు మాట్లాడిగారు ప్రభా. అయ్యా తండ్రి, మీరు ఎప్పుడు ఉన్నారని తండ్రి ప్రశ్నించినప్పుడు మిక్కిలి అల్పులైన వారికి చేస్తే తండ్రి నాకు చేసినట్టని తండ్రి మీరు మాట్లాడుచున్నారయ్యా. అవునయ్యా, మా కళ్ళెదురు ప్రభా తండ్రి అల్పులుగా ఉన్నవారు ఉంటే తండ్రి మేము సాయం చేయగలిగి ఉండి మా చేతిని వెనుకకు తీసుకోక నానా నీకే స్తోత్రం తండ్రి. మాకున్న దాంట్లో మేము సహాయం చేసే వారిగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుచున్నాను స్వామి. అయానికే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీకు మాకు బంధం కలిగి ఉండాలని మాట్లాడుతున్నారు ప్రభా. అవునయ్యా తండ్రి, నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేం ప్రభా. ఒక్క అడుగు కూడా వేయలేని స్థితి ప్రభా మాది. అవునయ్యా, నువ్వు మాతో ఉండాలి ప్రభా, నువ్వు మాతో రావాలి ప్రభా. అయ్యా మేమైతే అవసరాన్ని బట్టి నీ చేయి విడిచిపెడతాం ప్రభా. మీరు మా చేయి పట్టుకుంటే తండ్రి సదాకాలం మీరు మమ్మల్ని నడిపిస్తారు ప్రభా. ఈ భూమి మీద మేము బ్రతికి ఉన్నంతకాలం తండ్రి మాకు ముందుండి మీరు నడిపిస్తారు ప్రభా. అయ్యా మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చించే వారిగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుచున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభానికే స్తోత్రం. అయ్యా తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదంటే ప్రభా. అయ్యా తండ్రి లేని వారిని, విధవరాళ్లను అయ్యా తండ్రి వారి ఇబ్బందుల్లో పరామర్శించుట అని ప్రభానికే స్తోత్రం తండ్రి. అయ్యా ఇహలోక మాలిన్యం మాకు అంటకుండా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నా. నిదాసుని మీరు ఇంక నువ్వు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అయ్యా తండ్రి, మా అంతము ఎట్లుండనో మాకు తెలియదు కనుక నానా నీకే స్తోత్రము తండ్రి. అయ్యా మేము అంతము వరకు ప్రభా అయ్యా ఆత్మీయ జీవితంలో బలంగా స్థిరమైన పునాది వలె మేము ఉండాలంటే అయ్యా ఇలాంటి వర్తమానాల చేత మమ్మల్ని ఇంకా నువ్వు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. నిదాసుని కూడా మీరు అభిషేకిస్తున్నందుకు వందనాలు నాన్న. అయ్యా నీ శక్తి చేత నీ బలము చేత నింపుతూ ఉన్నందుకు వందనాలు. గూఢమైన సంగతులను మర్మమైన విషయాలను మాకు బయలుపరుస్తూ అంతము వరకు తండ్రి అయ్యా మా సాక్ష్యాలని కాపాడుకునే వారిగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ చేతి కింద మేము అణిగిమణిగి ఉండాలి. అయ్యా నీ దాసుని మాటకు మేము లోబడి ఉండాలి ప్రభా. అయ్యా నీ చంకలో మాత్రమే మేము ఉండాలి ప్రభా. అయ్యా మేమెటూ చేతులు చాచేవారిగా కాక తండ్రి అయిన దేవుని ఎదుట మాత్రమే చేతులు చాచేవారిగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ దాసునికి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిగిలి ఉన్న కార్యక్రమం అంతా నీ బలిష్టమైన చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. హల్లెలూయా, 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 ఆమేన్.